విత్ నెక్స్ట్ టాపిక్ ఐసీడీఎస్ ఇన్కమ్ కంప్యూటేషన్ డిస్క్లోజర్ స్టాండర్డ్స్. ఇవి మొత్తం ఎన్ని ఉంటాయంట? ఇందులో మొత్తం ఐసీడీఎస్ స్టాండర్డ్స్ అని 10 ఉంటాయి. ఆ 10లో కూడా మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్‌లో నేను ఎక్కువ క్వెషన్స్‌లో గాని, ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్‌లో కూడా చూడడం ఈ సెక్షన్స్ మీదే అడుగుతున్నాడు క్వెషన్స్. అందులో కూడా పెద్ద డిఫికల్టీ ఏమి లేదు. జస్ట్ ఒక బేసిక్ అండర్‌స్టాండింగ్ ఉంటే సరిపోద్దని నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకేనా? నౌ లెట్ us స్టార్ట్ విత్ ఈ సెక్షన్స్ అన్నీ ఇంపార్టెంట్. మనం ఫస్ట్ ఏం చేస్తామంటే ఈ ఇంపార్టెంట్ సెక్షన్స్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్‌లో ఏదైతే ఇంపార్టెంటో ఫస్ట్ అది త్వరగా కంప్లీట్ చేసుకొని, ఆ తర్వాత ఏం చేద్దామంటే మిగిలిన స్టాండర్డ్స్ డిస్కస్ చేసుకోవచ్చు. అది జస్ట్ నాలెడ్జ్ కోసం డిస్కస్ చేసుకోవడం తప్పితే ఎగ్జామ్‌లో పెద్ద యూజ్ అవుతాయన్న ఫీలింగ్ నాకైతే లేదు. ఓకే. రైట్. లెట్ us స్టార్ట్ విత్ ఇన్కమ్ కంప్యూటేషన్ డిస్క్లోజర్ స్టాండర్డ్. అసలు ఇది ఎందుకొచ్చింది? అసలు అంటే ఏంటి? దీనికన్నా ముందు మనం ఓకే. సెక్షన్ 145 గురించి మాట్లాడుకోవాలి. సెక్షన్ 145లో మనకెన్నున్నాయి? 145లో సెక్షన్ 145 1, 2 2 ఉంటాయి. ఈ 2 సెక్షన్ 145 2 గురించి ఏం చెప్తుందంటే ఐసీడీఎస్ గురించి చెప్పింది. మరి 145 1 ఏం చెప్తుందంటే పీజీబీపీ ఐఎఫ్ఓఎస్‌లో ఇన్కమ్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఎయిదర్ దే హావ్ టు ఫాలో క్యాష్ బేసిస్ ఆర్ మర్కంటైల్ బేసిస్ అని చెప్పిందనమాట. ఓకే. ఒకసారి చూద్దాం దాని మీద. చూడు ఇక్కడ. ఇది అతుల్ సార్ మెటీరియల్ నుంచి నేను మాట్లాడుతున్నా. ఓకే. మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ ఫర్ పీజీబీపీ ఆర్ ఐఎఫ్ఓఎస్. Income from PGPP or IFOS shall be computed as per cash system or mercantile system. ఓకే. 145B సెక్షన్ 145B ఏం చెప్తుందంటే ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడేసుకున్నాం. ఏదైనా సరే కాంట్రాక్ట్ మనం తీసుకున్నప్పుడు దాంట్లో మనం ఒకవేళ ఎస్కలేషన్ ఆఫ్ ప్రైస్ అనే క్లాజ్ ఇంక్లూడ్ చేస్తే మనకి వచ్చే డబ్బులు పెరుగుతాయి కదా! ఇప్పుడు నేను కాంట్రాక్టర్‌ని అనుకో, నేను ఒక బిల్డింగ్ కట్టడానికి కాంట్రాక్ట్ తీసుకున్నా. రేపొద్దున రా మెటీరియల్ కాస్ట్ పెరిగినప్పుడు నాకు ఆ అమౌంట్ ఎక్కువ ఎవరి దగ్గర చార్జ్ చేస్తాను, మళ్ళీ ఎవరి దగ్గర కస్టమర్ ఉన్నారో వాళ్ళ దగ్గర చార్జ్ చేస్తా. సో, ఈ ఎస్కలేషన్ క్లాజ్ వల్లే ఈ ప్రైస్‌ని పెంచగలుగుతున్నాను. క్లెయిమ్ ఫర్ ఎస్కలేషన్ ఆఫ్ ప్రైస్ ఇన్ ఎ కాంట్రాక్ట్ ఈస్ డీమ్డ్ టు బి ఇన్కమ్. అది నీ ఇన్కమ్ కింద మేము డీమ్ చేసుకుంటాం. ఎప్పుడంటే ఇన్ విచ్ ఇట్ ఈస్ రీజనబుల్లీ సర్టెయిన్ ఫర్ ఇట్స్ రియలైజేషన్ ఈస్ అచీవ్డ్. అది రీజనబుల్లీ సర్టెయిన్ అండ్ అది రియలైజేషన్ అనేది అచీవ్ అయినప్పుడు మాత్రమే చేసుకుంటాం. అందులో ఏమైనా డౌట్ ఉందా? లేదు. నెక్స్ట్ ఏంటంటే సబ్సిడీ ఆర్ గ్రాంట్ ఎవరి దగ్గర నుంచి వస్తుంది? ఫ్రమ్ గవర్నమెంట్ ఈస్ డీమ్డ్ టు బి ఇన్కమ్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ ఇన్ విచ్ ఇట్ ఈస్ రిసీవ్డ్. గవర్నమెంట్స్ దగ్గర నుంచి మనకు సబ్సిడీస్ గానీ, గ్రాంట్స్ గానీ ఏమైనా వస్తే అది ఎప్పుడు రికగ్నైజ్ చేయాలి? ఎప్పుడైతే మనకు రిసీవ్ చేసుకుంటామో దెన్ ఓన్లీ ఇట్ షుడ్ బి రికగ్నైజ్డ్ యాజ్ ఇన్కమ్. ఓకే. సెక్షన్ 145B ఏం చెప్తుందంటే ఎస్కలేషన్ క్లాజ్ ఉన్నప్పుడు రీజనబుల్లీ సర్టెయిన్ అది రియలైజేషన్ అనేది అచీవ్ అయినప్పుడే దాన్ని ఇన్కమ్ కింద తీసుకో. సబ్సిడీ గ్రాంట్ ఏమైనా గవర్నమెంట్ నీకు ఇస్తుందనుకో, దాన్ని ఇన్కమ్ కింద డీమ్ చేసుకొని దాని మీద ట్యాక్స్ కట్టమంటున్నారు ఎప్పుడు వెన్ ఇట్ ఈస్ రిసీవ్డ్. ఓకే. రైట్. లెట్స్ గో విత్ సెక్షన్ 145(2). సెక్షన్ 145(2) ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నది ఐసీడీఎస్ స్టాండర్డ్స్. అసలు ఇన్కమ్ కంప్యూటేషన్ డిస్క్లోజర్ స్టాండర్డ్స్ ఎందుకు వచ్చింది? ఫస్ట్ మనం డిస్కషన్ మాట్లాడదాం. దాని తర్వాత బుక్కిష్ నాలెడ్జ్‌లోకి వెళ్దాం. సెక్షన్ 145(2) ఇన్కమ్ కంప్యూటేషన్ డిస్క్లోజర్ స్టాండర్డ్స్ అనేవి ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు విచ్ షుడ్ బి కన్సిడర్డ్ అండ్ విచ్ షుడ్ నాట్ బి కన్సిడర్డ్. ఇన్కమ్ కింద ఏది కన్సిడర్ చేయాలి, ఏది కన్సిడర్ చేయకూడదో క్లారిటీ మనకి ఎవరు ఇస్తున్నారు? సెక్షన్స్ ఇస్తున్నారు. ఎక్కడైతే సెక్షన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు చాలా సెక్షన్స్ ఉన్నాయి కదా ఇన్కమ్ ట్యాక్స్‌లో. ఆ సెక్షన్స్ క్లారిటీ ఇచ్చాయి. ఎక్కడైతే సెక్షన్స్ క్లారిటీ ఇవ్వలేదో అటువంటి ఏరియాస్‌ని కవర్ చేయడానికి వచ్చిందే ఇన్కమ్ కంప్యూటేషన్ డిస్క్లోజర్ స్టాండర్డ్స్. అంతకుమించి మనకు అక్కర్లా. ఓకే. నెక్స్ట్ ఏముంది మనకి? ఇంకేం తెలుసుకోవాలంటే రైట్. మనం ఇప్పుడు ఏం చెప్పాం? పీజీబీపీలో కానీ, ఐఎఫ్ఓఎస్‌లో కానీ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఎయిదర్ యూ హావ్ టు ఫాలో క్యాష్ బేసిస్ ఆర్ మర్కంటైల్ సిస్టమ్ అని చెప్పాం. ఇప్పుడు ఒకవేళ నాది ఒక బిజినెస్ ఉందండి. ఆ బిజినెస్‌లో నేను మర్కంటైల్ సిస్టమ్ క్యాష్ బేసిస్ ఫాలో అవుతున్నాను. ఇప్పుడు నాకు ఐసీడీఎస్ అప్లికబుల్ అవుతుందంటే ఐసీడీఎస్ ఈజ్ నాట్ అప్లికబుల్. మరి ఎవరికి అప్లికబుల్? మర్కంటైల్ సిస్టమ్‌లో ఎవరైతే ఫాలో అవుతున్నారో దానికి మాత్రమే ఐసీడీఎస్ అనేది అప్లికబుల్. ఫస్ట్ పాయింట్. ఓకే. లెట్స్ గో. ఇంకోటి ఏంటంటే ఇది అందరికీ అప్లికబుల్లా అంటే పీజీబీపీ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేయడానికి మాత్రమే వాడతాం ఇది. అందులో కూడా 2 హెడ్స్‌లో ఉన్న ఇన్కమ్ మాత్రమే ఇది క్యాలిక్యులేట్ చేస్తది ఐసీడీఎస్ కింద. అదేంటి? పీజీబీపీ, ఐఎఫ్ఓఎస్. ఓకే. మరి
అందరికీ అప్లికబుల్ అవుతుందా? పీజీబీపీ అండ్ అదర్స్ ఏంటిది? అదర్ ఐఎఫ్ఓస్ ఇన్‌కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఈ 2 హెడ్‌లో ఉన్న ప్రతి ఒక్కళ్ళ ఇన్‌కమ్ కాలిక్యులేట్ చేయడానికి ఐసీడీఎస్ అప్లికబుల్ అవుతుందంటే, ప్రతి ఒక్కరికి అప్లికబుల్ కాదు. ఎవరికి అప్లికబుల్ అవుతుంది? ఓన్లీ ఫర్ కంపెనీస్. అంటే ఏంటి? పార్ట్నర్‌షిప్ కంపెనీస్ అంటే నేను మాట్లాడేది ఏంటి? పార్ట్నర్‌షిప్ ఫర్ము, ఎల్ఎల్‌పి, ఏఓపి కంపెనీసు, ఏజేపీ వీటన్నిటికి కూడా ఐసీడీఎస్ అప్లికబుల్ అవుతుంది. ఆళ్ళకి ఎప్పుడు అప్లికబుల్ అవుతుందంటే, వాళ్ళు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ వెన్ దే ఆర్ ప్రిపేరింగ్ త్రూ మర్కంటైల్ సిస్టమ్ ఆఫ్ అకౌంట్స్. మర్కంటైల్ సిస్టమ్ ఫాలో అయినప్పుడు వాళ్ళకి అప్లికబుల్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ వరకు క్లారిటీ ఉందా? ఎవరికి అప్లికబుల్ అవుతుందన్నది చూసాం. మర్కంటైల్ సిస్టము, పీజీబీపీ, ఐఎఫ్ఎస్‌లో మాత్రమే ఇది అప్లికబుల్ అవుతుంది. ఓకే. అదర్స్ అంటే మరి ఇండివిడ్యువల్ హెచ్‌యుఎఫ్‌కి వాళ్ళకి అప్లికబుల్ కాదంటే నార్మల్లీ వాళ్ళకి అప్లికబుల్ కాదు. బట్ వాళ్ళకి అప్లై అవ్వాలంటే వాళ్ళు గనక ఒకవేళ టాక్స్ ఆడిట్ పరిధిలోకొస్తే వాళ్ళకి కూడా ఐసీడీఎస్ కాలిక్యులేషన్స్ అని తీసుకుంటాం. ఇండివిడ్యువల్ హెచ్‌యుఎఫ్‌కి అయితే. ఓకే. 44 ఏబీ ఏం చెప్తుంది? టాక్స్ ఆడిట్ చేయించుకోవాల్సిన వస్తే అప్పుడు వాళ్ళకి కూడా ఐసీడీఎస్ అనేది ప్రొవిజన్స్ అప్లై అవుతాయి. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు ఏం చేశారు? టాక్స్ ఆడిట్ ఎవరికి అప్లికబుల్ కాదంటే ఎవరైతే ప్రెజెంటివ్ టాక్సేషన్ ఆప్ట్ చేసుకున్నారో వాళ్ళకి టాక్స్ ఆడిట్ ఉండదు. అప్పుడు వాళ్ళకి ఐసీడీఎస్ ఉంటదంటే ఉండదు. ఓకే. రైట్. సో, యాక్చువల్లీ నీకొక పాయింట్ చెప్తాను. ఆ తర్వాత ఈ డిస్కషన్ పెడతాను. ఇక్కడ ఒక పాయింట్ ఉంటది. ఈ పాయింట్ క్లారిటీ కోసం ఇప్పుడు ఇదంతా మాట్లాడుతున్నాను యాక్చువల్లీ. ఏంటి? ఐసీడీఎస్ హ్మ్. ఇది చూడు. ఐసీడీఎస్ ఆల్సో అప్లైస్ ఇన్ కేస్ ఆఫ్ ప్రెజంప్టివ్ టాక్సేషన్. ఇప్పుడు ఇండివిడ్యువల్ హెచ్‌యుఎఫ్ కూడా ప్రెజెంటివ్ టాక్సేషన్‌లో పడతారు. ఇప్పుడు మరి వాళ్ళు కూడా ఐసీడీఎస్ అప్లై అవుతుందంటే వాళ్ళకి అప్లై అవ్వదు. వాడి పర్స్పెక్టివ్ ఏంటో నేను చెప్తాను. ఈ ఒక్క పాయింట్‌కి ఇప్పుడు మనం డిస్కషన్ పెట్టుకుంటున్నాం. ఓకేనా? ఓకే. నార్మల్‌గా ఇదేంది ఇది లాక్ అయిపోయింది. యార్! స్ట్రక్ అయిపోతుంది. ఓకే. మనం ఏం చెప్పుకున్నాం? మామూలుగా ఇండివిడ్యువల్ హెచ్‌యుఎఫ్‌కి ప్రెజెంటివ్ టాక్సేషన్ ఐసీడీఎస్ అప్లికబుల్ కాదు. ఒకవేళ వాళ్ళు గనక టాక్స్ ఆడిట్ పరిధిలోకొస్తే అప్పుడు వాళ్ళకి ఐసీడీఎస్ అప్లికబుల్ అవుతుందని చెప్పా. ఒకవేళ వా ఇండివిడ్యువల్ హెచ్‌యుఎఫ్ గనక ప్రెజెంటివ్ టాక్సేషన్ ఆప్ట్ చేసుకుంటే అప్పుడు ఐసీడీఎస్ అప్లై అవుతుందంటే అప్లై అవ్వదు. ఇప్పుడు రెసిడెంట్ కనుకో వాడికి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి ప్రెజెంటివ్ టాక్సేషన్ 44 ఏడీ, ఏడీఏ, ఏఈ. నాన్ రెసిడెంట్ అయితే వాడికి ఉండే ప్రెజెంటివ్ టాక్సేషన్ ఏంటి 44 బీబీ, బీబీఏ, బీబీబీ, త్రిబుల్ బీ ఇదంతా అన్న టాక్సేషన్‌లో నేర్చుకుంటాం. ఓకేనా? సో, ఇక్కడ నేను మాట్లాడేది ఏంటంటే ఇండివిడ్యువల్ హెచ్‌యుఎఫ్‌కి నార్మల్‌గా టాక్స్ ఆడిట్ అప్లై అయితేనే వాడికి ఐసీడీఎస్ ప్రొవిజన్ అప్లై అవుతాయి. లేదంటే అప్లై అవ్వదు. మిగిలిన అందరికీ కూడా ఎవరైతే ఉన్నారో ద రెస్ట్ ఆల్ నీడ్ టు ఫాలో ఐసీడీఎస్ ప్రొవిజన్స్. ఓకే. ఇప్పుడు కంపెనీస్ గనక ఇప్పుడు ఫర్మ్ ఉందండి. ఫర్మ్‌కి ఇప్పుడు నేను మాట్లాడేది ఏంటంటే అదర్స్ అన్నామా? అందులో పార్ట్నర్‌షిప్ ఫర్మ్ తీసుకోవచ్చు ఎగ్జాంపుల్. ఫర్మ్ కనుక 44 ఏబీ వచ్చింది అనుకో టాక్స్ ఆడిట్ చేయించుకోవాలంటే చేయించుకోవాలి. అలా అని చెప్పి ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టాక్స్ ఆడిట్ మిగిలిన అందరూ కూడా ఇప్పుడు ఫర్మ్ కంపెనీస్ ఇయన్నీ కూడా వాళ్ళు ఏమంటారు దాన్ని టాక్స్ ఆడిట్ అయితేనే ఐసీడీఎస్ అప్లై అవ్వడం కాదు. నార్మల్‌గా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పార్ట్నర్‌షిప్ ఫర్మ్ గాని ఎవరికైనా సరే ఐసీడీఎస్ అప్లై అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఇలా బైఫర్కేషన్ ఇచ్చింది. ఇప్పుడు ప్రెజెంటివ్ టాక్సేషన్ మరి ఫర్మ్‌లకు కూడా అప్లై అవుతుంది కదా! బట్ ప్రెజెంటివ్ టాక్సేషన్ ఎవరికి అప్లికబుల్ అవ్వదు అంటే ఎల్ఎల్‌పికి అప్లికబుల్ అవ్వదు. రైట్? వీళ్ళు గనక ఒకవేళ ప్రెజెంటివ్ టాక్సేషన్ ఆప్ట్ చేసుకుంటే వాళ్ళకి కూడా ఐసీడీఎస్ అప్లై అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం ప్రెజెంటివ్ టాక్సేషన్‌లో టర్నోవర్ మీద ఇంత పర్సెంటేజ్ ఆఫ్ ఇన్‌కమ్‌ని మనం గవర్నమెంట్‌కి ఆఫర్ చేస్తాం. ఎయిదర్ 6% ఆర్ 8% డిపెండ్స్ అపాన్ ద సెక్షన్. అయితే ఇప్పుడు టర్నోవర్ బేస్ మీద నువ్వు ఇన్‌కమ్ కాలిక్యులేట్ చేస్తుంటే ఆ టర్నోవర్ కాలిక్యులేషన్‌లో ఏది కన్సిడర్ చేయాలి, ఏది కన్సిడర్ చేయకూడదని రెవెన్యూ రికగ్నిషన్ అని చెప్పి ఐసీడీఎస్ 4 మాట్లాడుతది. సో, టర్నోవర్ బేస్ మీదే కదా నువ్వు ఇన్‌కమ్ కాలిక్యులేట్ చేస్తున్నావు. సో, ఈ టర్నోవర్ అనేది దీని బేస్ మీద కాలిక్యులేట్ చేస్తున్నావు కాబట్టి సో, వీటికి కూడా అప్లికబుల్ అవుతుంది. సో, మన క్రక్స్ ఆఫ్ ద డిస్కషన్ ఏంటంటే ఇండివిడ్యువల్ హెచ్‌యుఎఫ్ గనక టాక్స్ ఆడిట్‌లో పడకపోతే వాడికి ఐసీడీఎస్ ప్రొవిజన్స్ అప్లికబుల్ కాదు. మిగిలిన అందరికి కూడా అప్లై అవుతుంది. ఎయిదర్ దే ఫాలో ప్రెజెంటివ్ టాక్సేషన్ ఆర్ దే ఆర్ రిక్వైర్డ్ టు గెట్ బుక్స్ టాక్స్ ఆడిట్ ఫర్ దెమ్
ఐసిడిఎస్ ఈజ్ అప్లికబుల్. ఓకే, ఇంకా అంత మించి వద్దు, టైం వేస్ట్. నెక్స్ట్ ఇంకేంటేంటి, ఇప్పుడు నెక్స్ట్ డిస్కషన్ ఏంటంటే, ఇదంతా ఇప్పుడు మనం మాట్లాడుకున్నదంతా ఇంట్రో మాత్రమే స్టాండర్డ్కి, ఐసిడిఎస్కి. ఇప్పుడు ఏఎంటీలో ఉన్న వాళ్ళు ఐసిడిఎస్ ఫాలో అవ్వాలా? అసలు ఏఎంటీ అంటే ఏంటి? ఇప్పుడు మ్యాట్కి ఏఎంటీకి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు మనకి ఇన్కమ్ వచ్చిందండి, ఫర్ ఎగ్జాంపుల్ మనది ఒక కంపెనీ, ఆ కంపెనీకి ₹100 ఇన్కమ్ వచ్చింది. ఎప్పుడు ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఫాలో అయినప్పుడు మనకు ₹100 ఇన్కమ్ వచ్చింది. లేదు, మనకి మ్యాట్ ప్రొవిజన్స్ ఫాలో అయినప్పుడు ₹150 వచ్చింది. ఆడేమంటాడంటే ఇన్కమ్ ట్యాక్స్ వాడు, విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ పే ట్యాక్స్ ఆన్ దట్ అంటాడు. అంటే ఇది కంపెనీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే అది మ్యాట్, అది ఇండివిజువల్ పర్స్పెక్టివ్లో మాట్లాడితే ఏఎంటీ. ఓకేనా, దాని గురించి మాట్లాడే సెక్షన్స్ ఏంటి, 115 చేసి ఏఎంటీ గురించి మాట్లాడుతుంది. ఓకే, నెక్స్ట్ ఒకవేళ ఏం చెప్తుంది ఏఎంటీ మనకు చెప్పింది, ఇండివిజువల్స్కి అప్లై అవుతుంది ఇది. వాళ్ళు ఏం చేయాలంటే అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ మీద 18.5% దే హ్యావ్ టు పే ద ఏఎంటీ. అదే మ్యాట్ అయితే ఏంటి, బుక్ ప్రాఫిట్ మీద 15% పే చేయాలి. ఇక్కడ మెయిన్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఐసిడిఎస్ అనేది ఒక క్వశ్చన్ వస్తుంది ప్రతి చాలా చోట్ల ఇది రిపీట్ అవుతూ ఉంటుంది ఐసిడిఎస్లో. ఏంటంటే ఐసిడిఎస్ ప్రొవిజన్స్ అనేవి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కోసం మనం అప్లై చేస్తున్నామా అన్నది క్వశ్చన్. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కోసం మనం చేయట్లే, ఇన్కమ్ క్యాలిక్యులేషన్ కోసం చేస్తున్నాం. ఇప్పుడు కంపెనీస్ యాక్ట్ ప్రకారం బుక్స్ ఎలా మెయింటైన్ చేయాలని చెప్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం ఎలా మెయింటైన్ చేయాలని చెప్తుంది, రైట్? అయితే ఫోన్ వస్తుందండి, ఓకే సరే. ఈ ఐసిడిఎస్ ప్రొవిజన్స్ అనేవి బుక్స్ ఎలా మెయింటైన్ చేయాలి అన్నది పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండదు. అసలు దాని పాయింట్ అంతా ఇన్కమ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఇన్కమ్లో ఏం కన్సిడర్ చేయాలి, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాం అంటే ఏఎంటీలో అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ నువ్వు గమనిస్తే అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ అన్నది దాని మీద, కాబట్టి దీని మీద ఏమవుతుంది, ఐసిడిఎస్ ప్రొవిజన్స్ అప్లై అవుతాయి. ఎందుకంటే ఇందులో కూడా అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ ఉంది కాబట్టి. బట్ అని నేను అనుకున్నాను, మనం గుర్తుంచుకోవడానికి షార్ట్ కట్ అనమాట. బట్ ఇక్కడ ఏంటంటే ఏఎంటీలో ఐసిడిఎస్ ప్రొవిజన్స్ అప్లై అవుతాయి, మ్యాట్లో అప్లై అవ్వవు. ఓకే, మ్యాట్లో దేని మీద బేస్ చేస్తారు, బుక్ ప్రాఫిట్ మీద మ్యాట్ ట్యాక్స్ ఆఫర్ చేస్తుంది. బట్ మనకు ఐసిడిఎస్లో ఓన్లీ ఐసిడిఎస్ అప్లైస్ ఆన్ ఏఎంటీ, నాట్ ఆన్ మ్యాట్. నెక్స్ట్ ఏంటంటే రాయల్టీ, ఇంట్రెస్ట్, ఎఫ్టిఎస్ క్యాలిక్యులేషన్లో కూడా ఐసిడిఎస్ ప్రొవిజన్స్ అనేవి అప్లికబుల్ అవుతాయి. విత్ దిస్ వీఆర్ డన్ విత్ నార్మల్ డిస్కషన్, లెట్స్ గో అండ్ రీడ్. సో ఇప్పుడు ఏం చెప్పింది, అసెస్మెంట్ ఇయర్ 17-18 నుంచి అప్లికబుల్ అవుతుందంట. నెక్స్ట్ ఏముంది, ఓన్లీ ఫర్ ఎస్ఎస్సి ఫాలోయింగ్, ఎవరైతే మర్కంటైల్ సిస్టమ్ ఫాలో అవుతున్నారో వాళ్ళకే ఐసిడిఎస్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఇండివిజువల్ హెచ్యుఎఫ్ అప్లికబుల్ ఇన్ కేస్ ఆఫ్ సెక్షన్ 44AB. ఇండివిజువల్ హెచ్యుఎఫ్కి ఎప్పుడు అప్లికబుల్ అవుతుందంటే వాళ్ళు కనుక ట్యాక్స్ ఆడిట్ చేయించుకోవాల్సి వస్తే అప్పుడు అప్లికబుల్ అవుతుంది. ఆల్ అదర్స్కి ఆల్వేస్ అప్లికబుల్. ఆల్ అదర్స్లో ఏం చెప్పాను నేను, పార్ట్నర్షిప్ ఫర్ము, ఏఓపి, ఎల్ఎల్పి, కంపెనీస్, ఇంకా అందరం పెట్టుకో. ఒకవేళ వాళ్ళకి ప్రజెంట్ టాక్సేషన్ అప్లై అయితే ఈవెన్ ఇన్ దట్ కేస్ ఆల్సో ఐసిడిఎస్ ఈజ్ అప్లికబుల్. అది మనం గుర్తుంచుకోవాల్సింది. ఏ హెడ్స్లో ఇన్కమ్ క్యాలిక్యులేషన్కి ఇది అప్లికబుల్ అవుతుందని పీజీబీపీ హెడ్, అదర్ సోర్సెస్. ఓకే రైట్. ఇప్పుడు ఇందులో ఒక్క పాయింట్ చూడు, నీడ్ నాట్ మెయింటైన్ సెపరేట్ బుక్స్. ఆల్ నోటిఫైడ్ ICDS are applicable for computation of income chargeable under the head PGBP or income from other sources, not for the purpose of maintaining books of accounts. నేను అదేగా చెప్పా, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటెనెన్స్ కోసం తీసుకురాలేదు ఐసిడిఎస్ని, అదొకటి చాలు మనకు, అందులో టైం వేస్ట్ అక్కర్లేదు. ఓకే, అండ్ నెక్స్ట్ విల్ గో విత్ సార్ బుక్. మనం ఇప్పుడు ఏదైతే మాట్లాడో అయ్యే పాయింట్లు ఉంటాయి ఇక్కడ కూడా. మొత్తం ఐసిడిఎస్ 10 ఇన్కమ్ కంప్యూటేషన్ డిస్క్లోజర్ స్టాండర్డ్స్ 10 ఎవరికి అప్లికబుల్ అవుతుంది, వాళ్ళు మర్కంటైల్ సిస్టంలోనే ఉండాలి. అండ్ నాట్ ఫర్ మెయింటైనింగ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్, ఇట్ ఈస్ నాట్ ఫర్ మెయింటైనింగ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఐసిడిఎస్ అనేది అప్లైస్ ఆల్ ఎస్ఎస్సి ఎక్సెప్ట్ ఎవరికి, ఇండివిజువల్ హెచ్ఎఫ్ హూ ఆర్ నాట్, ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు, ఇండివిజువల్ హెచ్ఎఫ్ కనుక ట్యాక్స్ ఆడిట్లో పడకపోతే వాళ్ళకి అప్లికబుల్ కాదు. ఒకవేళ కాన్ఫ్లిక్ట్ ఉంటే ఏం చేయాలి, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్కి ఐసిడిఎస్కి కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పుడు ఎవరు ప్రివేల్ అవుతారు, ఇన్కమ్ ట్యాక్స్. ఆల్వేస్ ఇన్కమ్ ట్యాక్సే ప్రివేల్ అవుతుంది ఎప్పుడు వీళ్ళిద్దరు కాంపిటీషన్లో. ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ అన్నా ఇన్కమ్ ట్యాక్స్ రూల్సే ప్రివేల్ అవుతాయి. ఈ అకౌంటింగ్ స్టాండర్డ్స్, ఇండియాస్ స్టాండర్డ్స్ అండ్ ఐసిడిఎస్ ఈ మధ్య కాన్ఫ్లిక్ట్ వస్తే ఎవరు ప్రివేల్ అవుతారు, ఐసిడిఎస్ ప్రివేల్ అవుతుంది.
హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ వర్సెస్ ఐసీడీఎస్ ఎవరు ప్రివేల్ అవుతారు? ఐసీడీఎస్ ప్రివేల్ అవుతుంది. సుప్రీంకోర్టు జడ్జు హైకోర్టు జడ్జిమెంట్స్లో కూడా ఐసీడీఎస్లో ఏం చెప్తే అదే ఫాలో అవుతారు. నెక్స్ట్ ఏముంది? ఐసీడీఎస్ విల్ నాట్ అప్లై ఆన్ మ్యాట్ క్యాలిక్యులేషన్ బట్ అప్లైస్ ఆన్ ఏఎంటీ క్యాలిక్యులేషన్. నీకు ఇందాక అదే చెప్పాను కదా, ఎందుకు అంటే మనం ఎలా గుర్తుంచుకుంటాం, ఏఎంటీ అనేది అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ మీద, అక్కడ ఇన్కమ్ ఉంది, ఐసీడీఎస్ అప్లైస్ ఆన్ ఇన్కమ్, సో ఐసీడీఎస్ అప్లైస్ ఆన్ ఏఎంటీ. బట్ మ్యాట్ మీద ఏమవుతుంది? బుక్ ప్రాఫిట్స్ మీద, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కోసం రాలేదు కాబట్టి నేను గుర్తుంచుకోవడానికి ఇది మాట్లాడేది. ఓకే, జస్ట్ ఫర్ రిమెంబరింగ్, రైట్. ఐసీడీఎస్ ఆల్సో అప్లైస్ ఇన్ కేస్ ఆఫ్ ప్రెజెంటివ్ టాక్సేషన్. కంపెనీస్ కనుక అలా అదర్ ఎస్ఎస్సీస్ ప్రెజెంటివ్ టాక్సేషన్ ఆప్ట్ చేసుకున్నా సరే వాళ్ళకి కూడా ఐసీడీఎస్ అనేది అప్లికబుల్ అవుతుంది. విత్ దిస్ వీఆర్ డన్ విత్ ద ఇంట్రో. లెట్ us నౌ గో విత్ స్లోలీ అకౌంటింగ్, ఒక్కొక్క స్టాండర్డ్ని అర్థం చేసుకుని దాని మీద క్వశ్చన్స్ చేద్దాం. అండ్ లేదంటే ఉండు, ఇప్పుడు వరకు ఇంట్రొడక్షన్ మీద ఒక 2 క్వశ్చన్లు ఉంటాయి, ఆ 2 క్వశ్చన్లు చేసేద్దాం. మనం ఇప్పుడు నేర్చుకున్న ప్రొవిజన్ మీద, ఇది అప్లికబిలిటీ మీద ఒక క్వశ్చన్ ఉంది. అది ఎప్పుడు అడిగారు? ఆర్టీపీ మే 2022లో అడిగారు. ఏంటంటే ఒక సిఏ సుమతి అనే వాళ్ళు రీసెంట్గా క్వాలిఫై అయినట్టున్నారు పాపం. ఏం చేశారట? ట్యాక్స్ ఆడిట్కి చేయడానికి ఒక పాల్ అండ్ కంపెనీ అనే ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్ అంట. ఆ ఫర్మ్కి ఈవిడ ఏం చేస్తుంది? ట్యాక్స్ ఆడిట్ చేయడానికి వెళ్ళింది, అపాయింట్ చేయబడింది. వాళ్ళు ఏ బేసిస్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నారు? క్యాష్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్ ఫాలో అవుతున్నారట. ఇప్పుడు మన సిఏ సుమతి గారు ఏం చేశారంటే, బాబు నువ్వు యు ఆర్ నాట్ ఫాలోయింగ్ ఐసీడీఎస్ ప్రొవిజన్స్ వైల్ మెయింటైనింగ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అని ఉంది. సిఏ సుమతి మేడ్ ద క్వాలిఫికేషన్ దట్ ICDS were not followed by the entity while maintaining books of accounts. Whether qualification made by CA Sumati is correct. ఇప్పుడు సిఏ సుమతి గారు చేసింది కరెక్టా? ఎక్స్ప్లెయిన్ ద ప్రొవిజన్స్ ఆఫ్ అప్లికబిలిటీ ఆఫ్ ICDS విత్ రిఫరెన్స్ టు ద సెక్షన్ 145(2). మనం ఏం చెప్తాం? సింపుల్ రా దీనికి ఆన్సర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ICDS అప్లికబుల్ అవ్వాలంటే వాళ్ళు ఏ బేసిస్లో మెయింటైన్ చేయాలి? మర్కంటైల్ బేసిస్లో బుక్స్ మెయింటైన్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇంకేముంది? అండ్ వీళ్ళకి కూడా పీజీబీపీ ఇన్కమ్ అండ్ ఐఎఫ్ఓఎస్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడే ఐసీడీఎస్ అనేది అప్లికబుల్ అవుతుంది. సో వీడు ఏ బేసిస్ మెయింటైన్ అవుతుండో? క్యాష్ బేసిస్ కాబట్టి వీడికి ఐసీడీఎస్ అనేది అప్లికబుల్ కావు. సో సిఏ సుమతి ఈజ్ రాంగ్, దట్స్ ఇట్. ఒకసారి ఆన్సర్ కూడా ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం. ఈ ఐసీడీఎస్ ప్రొవిజన్స్ అందరూ ఫాలో అవ్వాలంట ఎక్సెప్ట్ ఇండివిజువల్. ఆ ఇండివిజువల్ కూడా హూ ఆర్ నాట్ రిక్వైర్డ్ టు మెయింటైన్ బుక్స్ ఆఫ్ దేర్ బుక్స్ ట్యాక్స్ ఆడిట్ చేయించుకోవాల్సిన వాళ్ళు కాకుండా మిగిలిన అందరికీ అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి? ఇదేం చెప్పాడు? మర్కంటైల్ సిస్టంలో మెయింటైన్ చేయాలి బుక్స్, అండ్ పీజీబీపీ హెడ్కి ఐఎఫ్ఓఎస్కి ఇది అప్లికబుల్ అవుతుంది. అండ్ ఇది ఐసీడీఎస్ ప్రొవిజన్స్ అనేవి నాట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ మెయింటెనెన్స్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అన్నాడు. సో ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్కి వచ్చాడు. సిఏ సుమతి అనేది ఇక్కడ మిస్టర్ పాల్ అనేవాడు క్యాష్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్ ఫాలో అవుతున్నాడు, అండ్ ఆడక్కడ మర్కంటైల్ సిస్టమ్ ఫాలో అవ్వట్లేదు కాబట్టి వాడికి ఐసీడీఎస్ ప్రొవిజన్స్ అవి అప్లికబుల్ అవ్వదు. సో thus క్వాలిఫికేషన్ మేడ్ బై సిఏ సుమతి ఈజ్ నాట్ కరెక్ట్. ఓకే, రైట్. లెట్స్ గో విత్ నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఎప్పుడంటే ఎంటీపీ మే 2018లో అడిగారట. ఓకే, లెట్స్ సి. ఏబీసీ లిమిటెడ్ అనే ఒక కంపెనీ వాళ్ళు కన్సిస్టెంట్గా అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నారు. అయితే ట్యాక్స్ ఆడిట్ చేయించుకున్నప్పుడు 44AB ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇన్ఫార్మ్డ్ ద ప్రాఫిట్స్ ఆఫ్ ద కంపెనీ. సారీ, ఏం చెప్తున్నాను? ఇప్పుడు బోర్డ్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఏమి ఇన్ఫార్మ్ చేశారట? ఆఫ్ ద కంపెనీ ఈజ్ ప్రాపర్లీ అరైవ్డ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద అకౌంటింగ్ standards applicable to it have been followed consistently, and as such there need not be any adjustments to be made as per the income computation and disclosure standards. బాబు ఇక్కడ ఏంటంటే ఏబీసీ అనే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, మేము అకౌంటింగ్ స్టాండర్డ్స్ అన్నీ ఫాలో అయ్యాం. సెక్షన్ 133 ఆఫ్ ద కంపెనీ సెట్ ప్రకారం మేము అన్ని సెక్షన్స్ ఫాలో అయ్యి మేము మా ఇన్కమ్ని డెరైవ్ చేసాము. ఇప్పుడు మా ఇన్కమ్కి మీరు ఏ అడ్జస్ట్మెంట్స్ చేయక్కర్లేదని ట్యాక్స్ ఆడిట్కి వచ్చిన వాళ్ళతో చెప్తున్నాడు మనోడు. ఓకే, ఇప్పుడు ఏమంటున్నాడు? ఐసీడీఎస్ స్టాండర్డ్స్ ప్రకారం నేను ఏ అడ్జస్ట్మెంట్స్ చెయ్యక్కర్లేదు అని మనోడు కంటెన్షన్ అనమాట. కంప్యూటేషన్ అండ్ డిస్క్లోజర్ స్టాండర్డ్స్ నోటిఫైడ్ అండర్ సెక్షన్ 145 of the Income Tax Act 19 based on the requirements of the law in this regard. Examine the validity of the stand of the management in this regard.
సింపుల్. కంపెనీ వాడు ఏమంటున్నాడు, బాబు నేను సెక్షన్ 133 వాడి నా ఇన్కమ్ డిరైవ్ చేశాను. నీ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అన్నీ కరెక్ట్‌గా ఫాలో అయ్యాను. యూ నో నీడ్ టు మేక్ ఎనీ చేంజెస్ అని ఈడు అంటున్నాడు. అయితే ఇంకా ఎవరితో అంటున్నాడు, ఐసీడీఎస్ కింద ఏ చేంజెస్ అక్కర్లేదని చెప్పి టాక్స్ ఆడిట్ చేయడానికి వచ్చిన వాళ్ళతో చెప్తున్నాడు. ఓకే. అయితే ఇప్పుడు మనం ఏం చెప్తాం, బాబు జుజుబీ నువ్వేం చేయాలి, మర్కంటైల్ సిస్టమ్ బుక్స్ ఫాలో అయితే అండ్ నువ్వు కంపెనీ నువ్వు పీజీబీపీ ఇన్కమ్ అయినా సరే ఐఎఫ్ఓఎస్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేసినప్పుడన్నా ఖచ్చితంగా నువ్వు యూ హ్యావ్ టు కంప్లై విత్ ఐసిడిఎస్ సెక్షన్ 145(1) కూడా నువ్వు కంప్లై అవ్వాలి. మామూలుగా ఈ ప్రొవిజన్లో మనం ఏ రాస్తాం కంటెంట్ అంటే సెక్షన్ 145(1) అనేది ఎవరికి అప్లికబుల్ అవుతుంది, ఏదైనా సరే ఒక ఆల్ ఎస్ఎస్సికి, ఇండివిజువల్ హెచ్ఎఫ్ ఎవరైతే ట్యాక్స్ ఆడిట్ చేయించుకోవాలో వాళ్ళకి, వాళ్ళు గనక మర్కంటైల్ సిస్టంలో మెయింటైన్ చేస్తే వాళ్ళకి అప్లికబుల్ అవుతుంది. ఐసిడిఎస్ ప్రొవిజన్స్ అప్లై అవుతాయి. ఓకే. సో ఇన్ ద ఇన్స్టెంట్ కేసులో అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఇన్ కంప్లైన్స్ బట్ నాట్ కంప్లైంగ్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద కంప్యూటేషన్ డిస్క్లోజర్ స్టాండర్డ్స్ notified under section 145 of the Income Tax Act contains on the management that they are following accounting standards and need not make any adjustments as per ఐసిడిఎస్. మీ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నాం కాబట్టి మీ ఐసిడిఎస్ కింద ఏ అడ్జస్ట్మెంట్లు చేయట్లేదా అన్నాడు. బాబు నువ్వు అలా చెప్పకూడదు. తస్ ఏబీసీ లిమిటెడ్ ఈజ్ రిక్వైర్డ్ టు అడ్జస్ట్ ద ప్రాఫిట్స్ ఇన్ కంప్లైన్స్ విత్ ఐసిడిఎస్. ఐసిడిఎస్ చెప్పిన ప్రొవిజన్స్ ఏం చెప్పి రాసేసి ఐసిడిఎస్ ప్రకారం నువ్వు ఖచ్చితంగా యూ హ్యావ్ టు అడ్జస్ట్ యువర్ ఇన్కమ్ యాజ్ పర్ ఐసిడిఎస్ ప్రొవిజన్స్ అని రాస్తాం. అయితే ఇక్కడ ఎగ్జామినర్ కామెంట్స్ చూద్దాం ఒకసారి చూడు. చాలామంది ఏం చేశారట, సెక్షన్ 145(2)ని కోట్ చేయడం మిస్ అయ్యారంట. that the notified 10 ICDS has to be followed for computation of income chargeable under the head PGBP and in business. ఐసిడిఎస్లో చెప్పిన 10 స్టాండర్డ్స్ 10 ఏదైతే ఉన్నాయో స్టాండర్డ్స్ అవన్నీ కూడా పీజీపీపీ ఇన్కమ్ అండ్ ఐఎఫ్ఓఎస్ క్యాల్కులేషన్లో వాడాలి. హెన్స్ వాడు టోటల్ ఇన్కమ్ని అడ్జస్ట్ చేయాలి ఐసిడిఎస్ ప్రొవిజన్స్ ప్రకారం అని చెప్తున్నాడు. అంతే. లెట్ us start with ఐసిడిఎస్ 1. ఐసిడిఎస్ 1 దేని గురించి అంటే అకౌంటింగ్ పాలసీస్ గురించి. ఓకేనా. అకౌంటింగ్ పాలసీస్ అంటే ఏంటి అంటే ప్రిన్సిపల్స్, మెథడ్స్. అసలు అకౌంటింగ్ పాలసీస్ ఎందుకు వచ్చాయంటే ట్రూ అండ్ ఫెయిర్ ప్రజెంటేషన్ ఆఫ్ ఫైనాన్షియల్స్ చూపించడానికి వచ్చాయి. సో మనకి బేసిక్ ఎగ్జామ్షన్ మనం ఇప్పుడు ఏంటంటే ఓన్లీ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మాట్లాడుకుందాం. అన్నెసరీ డిస్కషన్ ఎక్కువ పెట్టుకోవద్దు. అతుల్ సార్ దీని మీద 2 పాయింట్లు పెట్టాడు. సో మనం ఇంకా ఎక్కువ మాట్లాడకుండా తక్కువలో లేపేసుకుందాం, బట్ ఒక అండర్స్టాండింగ్. ఓకే. ఐసిడిఎస్ 1 దేని గురించి మాట్లాడుతుంది, అకౌంటింగ్ పాలసీస్. అకౌంటింగ్ పాలసీస్ అంటే ఏంటి, ప్రిన్సిపల్స్, మెథడ్స్, అసలు ఒక ట్రూ అండ్ ఫెయిర్ ప్రజెంటేషన్ ఆఫ్ ఫైనాన్షియల్స్ ఎలా చేయాలి అంటే ఇప్పుడు ప్రిన్సిపల్స్ అంటున్నాం, దానికి ఏమైనా ఎగ్జాంపుల్ చెప్పగలం అంటే ఇప్పుడు డిప్రిసియేషన్ ఎన్ని రకాలు ఉంటుంది, స్ట్రైట్ లైన్ మెథడ్ ప్రిన్సిపల్ అదొక ప్రిన్సిపల్, లేదంటే పాలసీ అనుకో, స్ట్రైట్ లైన్ మెథడ్, డెట్ అండ్ డౌన్ వాల్యూ మెథడ్, దాని తర్వాత ప్రొడక్షన్ యూనిట్స్ మెథడ్, ఇలా ఉంటాయి కదా. ఇవన్నీ కూడా అండ్ ఏది ఫాలో అవ్వాలి, మెథడ్స్ ఎన్ని రకాల మెథడ్స్ ఉన్నాయి. డిప్రిసియేషన్ అనేది ఒక పాలసీ అయితే ఇవన్నీ మెథడ్స్, స్ట్రైట్ లైన్, డబ్ల్యూడిబి ఇవన్నీ. సో ఇలా ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను ఇప్పుడు. సో ఓకే, లెట్స్ గో టు ద పాయింట్. ఫండమెంటల్ అకౌంటింగ్ ఎజంప్షన్స్ నార్మల్గా ఏముంటాయి మనకి, వాట్ ఆర్ ద ఫండమెంటల్ అకౌంటింగ్ ఎజంప్షన్స్ అంటే గోయింగ్ కన్సర్న్, కన్సిస్టెన్సీ, ఎక్రూవల్, ప్రూడెన్స్, మెటీరియాలిటీ. ఇది మనకు తెలిసిందే. అయితే ఇవి ఎవరు చెప్తున్నారు, అకౌంటింగ్ స్టాండర్డ్ 1, AS5 ఏం చెప్తున్నాయంటే ఈ ఫండమెంటల్ అకౌంటింగ్ ఎజంప్షన్స్ అన్ని ఫాలో అవుతాయి. బట్ ఇందులో ఐసిడిఎస్లో ఏం చెప్తున్నాడంటే ఐసిడిఎస్ డస్ నాట్ ఫాలో ప్రూడెన్స్ అండ్ మెటీరియాలిటీ కాన్సెప్ట్. మిగిలిన ఫాలో అవుతుంది. ఇది అర్థమవుతుందా? సో వాట్ ఐమ్ టెల్లింగ్ ఈస్ ఐసిడిఎస్ డోంట్ ఫాలో ప్రూడెన్స్ అండ్ మెటీరియాలిటీ. గోయింగ్ కన్సర్న్, కన్సిస్టెన్సీ, ఎక్రూవల్ మళ్ళీ అది ఫాలో అవుతుంది. ప్రూడెన్స్ అంటే ఏంటి, ప్రూడెన్స్ అంటే ఏం చెప్తుంది మామూలుగా మనకి అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఏం చెప్తుంది అంటే రికగ్నైజ్ ఆల్ లాసెస్ ఓన్లీ అండ్ ఇన్కమ్ని ఎప్పుడు రికగ్నైజ్ చేయమంటుంది, ఓన్లీ వెన్ వర్చువల్లీ సర్టెన్ ఎగ్జిస్ట్. ఇన్కమ్ని 100% షూర్ పక్కా వస్తుంది అంటేనే రికగ్నైజ్ చేయి. లాస్ ఏ హింట్ ఉన్నా సరే, హింట్ ఉంటే చాలు రికగ్నైజ్ చేసే లాస్. సో ఎక్స్పెక్ట్ లాసెస్ బట్ నాట్ గెయిన్స్, దట్ ఈస్ ద బిజినెస్ లా ప్రిన్సిపల్. అయితే ఈ ప్రూడెన్షియల్ కాన్సెప్ట్ని ఇన్కమ్ స్టాండర్డ్ ఐసిడిఎస్ ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే రికగ్నైజ్ లాస్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ సర్టెనిటీ ఎగ్జిస్ట్. ఈ ఐసిడిఎస్ ఏం చెప్తుంది, లాస్ ఎప్పుడు చూపించమంటుంది, సర్టెనిటీ ఎగ్జిస్ట్ అయితేనే చూపించు. ఓకే.
అది ప్రూడెన్స్ చెప్తున్న పాయింట్. ఇప్పుడు నువ్వేం చెప్తున్నాను, నేను బోనస్ పే చేయాలి ఎంప్లాయీస్‌కి. ఓకే. అది నా ఖర్చు. అది నా ఎక్స్‌పెన్స్. నేను బుక్ చేసుకుంటానంట. అది నువ్వు పే చేసినప్పుడే బుక్ చేయమని చెప్పింది. అలాగే ఏమన్నా కొన్ని ఇది సాగదీయకురా బాబు. ఓకే. ఓకే. లెట్స్ గో. ప్రూడెన్స్ కాన్సెప్ట్ అర్థమైంది కదా! అకౌంటింగ్ స్టాండర్డ్స్ అయితే ఇమ్మీడియేట్‌గా రికగ్నైజ్ చేసే లాస్ ఉంది. బట్ ఐసీడీఎస్ ఒప్పుకోవట్లేదు దానికి. ఓన్లీ వెన్ ఇట్ ఈస్ సర్టెనిటీ ఎగ్జిస్ట్ అయినప్పుడే చేయమంటుంది. ఓకేనా? అదొకటి గుర్తుంచుకో. నెక్స్ట్ ఏంటంటే మెటీరియాలిటీ. మెటీరియాలిటీ ఏం చెప్తుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అకౌంటింగ్ మామూలుగా మనకి 50,000 అనేది మనం బెంచ్ మార్క్ పెట్టుకున్నాం. ఏదైనా 50,000 అబోవ్ ఎళ్తేనే అది క్యాపిటల్ ఎక్స్‌పెన్స్ కింద రికగ్నైజ్ చేయండి. అంతకన్నా తక్కువకెళ్తే అది జస్ట్ నార్మల్ ఎక్స్‌పెన్స్ కింద ట్రీట్ చేయండి అని చెప్పాడనుకో. అది ఆళ్ళ కంపెనీ పెట్టుకున్న మెటీరియాలిటీ కాన్సెప్ట్. ఏదన్నా అబోవ్ దిస్ పర్టిక్యులర్ అమౌంట్ అదే మనకు మెటీరియల్ అమౌంట్ కాబట్టి దాన్నే మనం క్యాపిటల్ అసెట్స్ కింద రికగ్నైజ్ చేయాలి అని చెప్పాడనుకో. అలాగే ట్రీట్ చేస్తాం. అంతకన్నా తక్కువైతే ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్‌పెన్సే ఇంకర్ అయ్యాయి 50,000 బట్ మెటీరియాలిటీ కన్నా తక్కువ ఉంది కాబట్టి దీన్ని ఇమ్మీడియేట్‌గా ఎక్స్‌పెన్స్ చేసేస్తాం. లేదంటే 50,000 కన్నా అబోవ్ అంటే ఏంటి? మెటీరియాలిటీ కన్నా ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని వీఆర్ రికగ్నైజింగ్ యాస్ ఎ అసెట్. ఇదెక్కడ మన అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రకారం. బట్ ఐసీడీఎస్ ఏం చెప్తుందంటే అలా ఏం కుదరదు. ఇక్కడ మెటీరియాలిటీ అన్న కాన్సెప్ట్ లేదు అని చెప్తుంది. అంటే ఏం చేయాలి ఇప్పుడు? ఇప్పుడు వాడు 10,000 బెంచ్ మార్క్‌తో సంబంధం లేదు ఇప్పుడు. ఇంతకుముందు మనం 50,000 బెంచ్ మార్క్ అన్నాం. ఇప్పుడు అలా లేదు. ఈవెన్ 10,000 ఇంకర్ అయినా దేనికి ఇంకర్ అయ్యావు? నువ్వు గనక క్యాపిటల్ ఎక్స్‌పెన్స్ ఇంకర్ అయితే యూ ట్రీట్ ఇట్ యాస్ ఎ క్యాపిటలైజ్ దట్. అర్థమవుతుందా నేను చెప్పేది? అకౌంటింగ్ స్టాండర్డ్స్ అయితే బెంచ్ మార్క్ పెట్టి ఈ మెటీరియాలిటీ క్రాస్ అయినప్పుడే ఒక అసెట్ కింద రికగ్నైజ్ చేయి. లేదంటే ఎక్స్‌పెన్స్ చెయ్యి అని చెప్పింది. బట్ మనకు ఐసీడీఎస్ ఏం చెప్తుందంటే అలాంటియి ఏమీ లేవిక్కడ. జస్ట్ నువ్వు క్యాపిటల్ నేచర్ ఆఫ్ ఎక్స్‌పెన్స్ అయితే యూ క్యాపిటలైజ్ ఇట్. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ నార్మల్ రెవెన్యూ నేచర్ అయితే ఎక్స్‌పెన్స్ చెయి. అంతే. అది మెటీరియాలిటీ మీద మనం మాట్లాడుకోవాల్సిన పాయింట్. నెక్స్ట్ సబ్‌స్టాన్స్ ఓవర్ లీగల్ ఫార్మ్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను ఒకడి దగ్గర హౌస్ ప్రాపర్టీ కొనుక్కున్నాను. ఓకే. నేను ఆడికి డబ్బులిచ్చా. ఎంత? ఇది ఉత్తేజ్ అనుకో. నేను కొనుక్కున్నాను కదా! ఎంతిచ్చాను? $1,00,000 ఎంతో ఇచ్చాను. 10,00,000 ఇచ్చాననుకో పోనీ. 10,00,000 ఇచ్చాను గానీ, ఈ హౌస్ అనేది ఎవరి పేరు మీద ఉందంటే, మురళీ గాడి పేరు మీద ఉంది హౌసు. ఈ హౌస్ అనేది మురళీ పేరు మీద ఉంది. బట్ ఎవరు కొనుక్కున్నారో నేను కొనుక్కున్నా. నేనింకా రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. బట్ నేనైతే డబ్బులైతే పే చేశా. ఇప్పుడు లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే దీని ఓనర్ ఎవడు? మురళీయే. ఈవెన్ దో ఐ పెయిడ్ అమౌంట్ యాస్ పర్ ద లీగల్ టర్మ్స్ మురళీ ఈస్ ద ఓనర్. బట్ ఇక్కడ ఉత్తేజ్ అనేవాడేంటి కొనుక్కున్నాడు కదా! ఇప్పుడేమంటుందంటే ఈ ఐసీడీఎస్ ఏం చెప్తుందంటే సబ్‌స్టాన్స్‌ని చూడండి. లీగల్ ఫార్మ్ కాదు అంటుంది. సబ్‌స్టాన్స్ ఓవర్ ద లీగల్ ఫార్మ్. అది దానర్థం. ఐసీడీఎస్ ఏం చెప్తుందంటే అప్పుడు ఐసీడీఎస్ ఉత్తేజ్ ఈస్ ద ఓనర్ అని రికగ్నైజ్ చేస్తుంది. ఎందుకంటే ద సబ్‌స్టాన్స్ ఆ ట్రాన్సాక్షన్ యొక్క సబ్‌స్టాన్స్ చూడండి అని చెప్పింది. అర్థమైంది కదా! ఇది జస్ట్ ఇప్పుడు నేను ఏదైతే మాట్లాడిన ఈ మూడిట్ల మీద మనకు క్వెషన్ లేవు. ఓన్లీ ఒక ఆ స్టాండర్డ్ మీద ఒక లిటిల్‌గా మనకు గ్రిప్ రావడానికి మాత్రమే టెర్మినాలజీ. మనకి ఎగ్జామ్స్‌లో అడిగే పాయింట్ ఈ ఒక్క పాయింటే ఉంది. ఎం-టు-ఎం లాస్. అంటే ఏంటంటే మార్కెట్ టు మార్కెట్ లాస్ అట. ఏంటంటే మార్కెట్ టు మార్కెట్ లాస్ అనేది టు బి రికగ్నైజ్డ్ ఆన్ యాక్చువల్ సెటిల్మెంట్. యాక్చువల్ సెటిల్మెంట్‌లోనే రికగ్నైజ్ చేయండి. అప్పటి వరకు రికగ్నైజ్ చేయొద్దు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర ఏ షేర్స్ ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ వారి షేర్స్ ఉన్నాయనుకోండి. లేదంటే మనకు అందరికి తెలిసింది టాటా షేర్స్. టాటా షేర్స్ ఉన్నాయి కాబట్టి ఈరోజు కొనుక్కున్నప్పుడు నేను ఎంత కొనుక్కున్నా? ₹100 కొనుక్కున్నాననుకో. 31 మార్చ్‌కొచ్చేసరికి అది ఎంతకు పడిపోయింది? ₹10 పడిపోయిందనుకో. నేను ఎంత లాస్ అయ్యాను? ₹90 లాస్ అయ్యా. ఈ లాస్ అనేది నేను సెల్ చేసినప్పుడు కదా! నువ్వు మాట్లాడాలి. నేను 31 మార్చ్ బుక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ఆ రోజుకి నా షేర్ వాల్యూ పడిపోయింది. సో, ఐ ఇంకర్డ్ ఎ లాస్ ఆఫ్ ₹90 అని చెప్పి నువ్వు పీ&ఎల్ లాగా చూపిస్తాను ఈ లాస్ అంటే కుదరదు. దిస్ ఈజ్ రాంగ్ వే. రికగ్నైజ్ ఓన్లీ వెన్ యూ యాక్చువల్లీ సెటిల్. ఒకవేళ నువ్వు 31 మార్చ్ గనక సేల్ చేస్తున్నావు అనుకో. సెల్ చేసే టైంకి యూ ఆర్ సెల్లింగ్ ఎట్ ₹10 అనుకో. దెన్ యూ ఆర్ ఇంకరింగ్ ఎ లాస్ ఆఫ్ ₹90. ఎట్ దట్ టైమ్ రికగ్నైజ్ దిస్ ₹90 యాస్ ఎ లాస్. అంటే ఇక్కడ ఏం మాట్లాడుతుంది? యాక్చువల్ సెటిల్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూడండి. ఓకే. నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను ఇంత లాసు. యాక్చువల్లీ మార్కెట్‌లో చెక్ చేసుకుంటున్న వాల్యూస్ పడిపోయాయి. ఇలాంటియన్నీ పులిహోర కబుర్లు మాకు చెప్పకు. నువ్వు సెల్ చేసావా? అప్పుడు లాస్ రికగ్నైజ్. అంటిల్ దెన్ యూ షుడ్ నాట్ రికగ్నైజ్.
ఈ ఒక్క పాయింట్ మీదే మనకి ఈ పర్టికులర్ ఐసీడీఎస్ 1 నుంచి క్వశ్చన్ వస్తుంది. ఓకేనా? క్వశ్చన్ చూద్దాం ఇంకా. ఓకే. నేను క్వశ్చన్ అంతా మాట్లాడను. ఓన్లీ మన రిలవెంట్ డిస్కషన్ మాత్రం డిస్కస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే క్వశ్చన్ నెంబర్ 11 అంట. ఇది ఎక్కడి నుంచి తీసుకున్న స్కానర్‌లో తీసుకున్న క్వశ్చన్ ఇది. రవి అగర్వాల్ సార్ స్కానర్ క్వశ్చన్ ఇది. ఎంటీపీ ఎప్పుడు అక్టోబర్ 20లో వచ్చిన ఎంటీపీ. సో, ఇక్కడ క్వశ్చన్ యొక్క బ్యాక్‌గ్రౌండ్ ఏంటంటే అదంతా మనకు అనవసరం. స్టేట్మెంట్ ఆఫ్ పి&ఎల్ ఇచ్చాడురా. రివీల్స్ ఎ నెట్ ప్రాఫిట్ ఇచ్చాడు. బిఫోర్ టాక్స్ అమౌంటింగ్ టు 85,000 ఆఫ్టర్ డెబిటింగ్ ఆర్ క్రెడిటింగ్ ద ఫాలోయింగ్ ఐటమ్స్. అంటే ఇవన్నీ పి&ఎల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడు, ఇవన్నీ డెబిట్లు క్రెడిట్లు చేసాడంట. అడ్జస్ట్మెంట్లు జరిగిన తర్వాత ఏ అడ్జస్ట్మెంట్లు చేసాడు ఇచ్చాడు. మనకి ఈ పాయింట్ చూస్తే మార్క్డ్ టు మార్కెట్ లాస్ అమౌంటింగ్ టు 6 lakh ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అన్ అన్సెటిల్డ్ డెరివేటివ్ కాంట్రాక్ట్. అది సెటిల్ అయిందా? యాక్చువల్ సెటిల్మెంట్ అయితేనే రికగ్నైజ్ చేయి, సెటిల్ అవ్వలే. బట్ యూ స్టిల్ రికగ్నైజ్డ్ 6 lakhs యాజ్ యువర్ లాస్ ఇన్ యువర్ పి&ఎల్ స్టేట్మెంట్. అచ్చచ్చా, తప్పురా, అలా చేయకూడదు అని చెప్పాలి కదా మనం. అయితే నెక్స్ట్ పీరియడ్లో, మే పీరియడ్లో నువ్వు సేల్ చేసుకున్నావు విత్ ఏ గెయిన్ ఆఫ్ 1 lakh. నెక్స్ట్ పీరియడ్ కాదు కదా మనం ఇప్పుడు వేసే ఫైనాన్షియల్స్ ఎప్పటికి ఈ ఇయర్ గురించి మాట్లాడను. సో ఈ ఇయర్లో 6 lakhs అనేది నీ యాక్చువల్ లాస్ కాదు. సో యూ డెబిటెడ్. సో యూ హ్యావ్ టు యాడ్ బ్యాక్ యువర్ లాస్. 6 lakhsని యాడ్ బ్యాక్ చేయాలి. ఓకే. మార్కెట్ లాస్ 6 lakhsని యాడ్ చేశాడు. యాడ్ చేసాను అలా చెప్తాను. తీసుకో. యాడ్ ఐటమ్స్ డెబిటెడ్ టు ది ఐటమ్స్ డెబిటెడ్ బట్ టు బీ కన్సిడర్డ్. డెబిట్ చేసాడు, అటు తగ్గించేసాడు, మనం యాడ్ చేయాలి. యాడ్ చేస్తాను చూడు. యాజ్ పర్ ఐసీడీఎస్ మార్కెట్ టు మార్కెట్ లాస్ కెనాట్ బి రికగ్నైజ్డ్ అన్లెస్ ద రికగ్నిషన్ ఆఫ్ సచ్ లాస్ ఈజ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ఎనీ అదర్ ప్రెసిడెన్స్. సచ్ లాస్ హ్యావ్ బీన్ డెబిటెడ్ టు ద స్టేట్మెంట్ ఆఫ్ పి&ఎల్. దే షుడ్ బి యాడెడ్ బ్యాక్ టు ద కంప్యూటేషన్ ఆఫ్. ఓకే. ఇప్పుడు ఏ బేస్ మీద చెప్పామంటే ఐసీడీఎస్ 1 ప్రకారం చెప్పాం. మార్కెట్ టు మార్కెట్ లాస్ అనేది ఎప్పుడైతే యాక్చువల్ సెటిల్మెంట్ జరుగుతుందో అప్పుడు మాత్రమే రికగ్నైజ్ చేయాలి. అంటిల్ దెన్ యూ షుడ్ నాట్ రికగ్నైజ్. డన్. ఇంకా మొత్తం అన్ని క్వశ్చన్స్ కూడా ఈ ఒక్క పాయింట్ మీద ఉన్నాయి. నేను చాలా క్వశ్చన్ చూశాను, బట్ నా నమ్మరు కాబట్టి ఐ విల్ షో యూ. చూడు నెక్స్ట్ క్వశ్చన్. ఇది ఎప్పుడు అడిగాడు? ఎంటీపీ సెప్టెంబర్ 2022. సేమ్ అదే పాయింట్. మార్కెట్ టు మార్కెట్ క్వశ్చన్ కూడా నెంబర్స్ కూడా అంతే. మార్కెట్ టు మార్కెట్ లాస్ ఎంతట? 6 lakhs అట ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అన్సెటిల్డ్ డెరివేటివ్ సెటిల్డ్ ఇన్ మే 2022. మనం ఏం చేయాలి? ఈ 6 lakhsని యాడ్ చేసేయాలి. చూడు, ఆడ యాడ్ చేసాడు. డన్. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 68 ఫ్రమ్ స్కానర్ ఆఫ్ రవి అగర్వాల్ సార్. క్వశ్చన్ నెంబర్ చూడు. ప్రీవియస్ ఇయర్ 14 మార్క్స్లో అడిగాడంట క్వశ్చన్. ఎప్పుడు? మే 23లో అడిగాడు. ఏం అడిగాడు? మన ఐసీడీఎస్ పాయింట్ ఒకటే కదా మనం చూడస్తాం. చూడు ఇక్కడ. మార్కెట్ టు మార్కెట్ లాస్ ఎంతట? 6 lakhs ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అన్ అన్సెటిల్డ్ డెరివేటివ్ కాంట్రాక్ట్. మళ్ళీ అదే నెంబరు, అదే అమౌంట్. జస్ట్ నెక్స్ట్ ఇయర్. ఇప్పుడు ఏం చేయాలి? 6 lakhs మాత్రం మనం యాడ్ బ్యాక్ చేయాలి. ఇది చూడు. మార్కెట్ టు మార్కెట్ లాస్ 6 lakhsని యాడ్ బ్యాక్ చేశాడు. నెక్స్ట్ మళ్ళీ అదే పాయింట్ మీద క్వశ్చన్ నెంబర్ 11. ఎక్కడ క్వశ్చన్ ఇది? ఎంటీపీ అక్టోబర్ 20. మళ్ళీ చూడు. ఫాలోయింగ్ ఎక్స్పెన్సెస్ డెబిట్ చేశాడు. అందులో ఎటు మార్కెట్ టు మార్కెట్ లాస్ 6 lakhs ఉంది. అన్సెటిల్డ్ డెరివేటివ్ కాంట్రాక్ట్ అట. సో వీ హ్యావ్ టు యాడ్ బ్యాక్. సో వీ హ్యావ్ యాడెడ్ బ్యాక్. దట్స్ ఇట్. సో విత్ దిస్ వీఆర్ డన్ విత్ ఐసీడీఎస్ 1. అతుల్ సార్ మెటీరియల్లో చదవలేదు కదా ఏ ఐసీడీఎస్ 1. ఒక్కసారి చదివి వెళ్ళిపోదాం. ఐసీడీఎస్ 1 ఏం చెప్తుందంటే అకౌంటింగ్ పాలసీస్ గురించి. డస్ నాట్ రికగ్నైజ్ ప్రూడెన్స్ కాన్సెప్ట్ అండ్ మెటీరియాలిటీ కాన్సెప్ట్. ఎగ్జాంపుల్ ఏంటంటే మార్కెట్ టు మార్కెట్ లాస్, ఎక్స్పెక్టెడ్ లాస్ ఆన్ కాంట్రాక్ట్ టు బి రికగ్నైజ్డ్ ఆన్ యాక్చువల్ సెటిల్మెంట్ బేసిస్. డస్ నాట్ రికగ్నైజ్ ఏం చెప్పాను నీకు ఆల్రెడీ ఇందాకే. అది ప్రూడెన్స్ కాన్సెప్ట్ని అండ్ మెటీరియల్ కాన్సెప్ట్ని ఒప్పుకోదు ఐసీడీఎస్. మార్కెట్ లాస్లో యాక్చువల్ సెటిల్మెంట్ బేసిస్ మీదే లాస్ని రికగ్నైజ్ చేయాలి. అష్టే, ఓవర్. లెట్స్ గో విత్ ఐసీడీఎస్ 2 వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీస్. ఫస్ట్ ఇక్కడ ఉన్న చదివేసి దాని తర్వాత మనం డెప్త్ డిస్కషన్లోకి వెళ్దాం. ఓకే. మామూలుగా మనకు తెలిసింది ఏంటంటే వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీస్లో కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి విచ్ ఎవర్ ఈజ్ లోవర్కి మనం రికగ్నైజ్ చేయాలి. ఒకవేళ నీ కంపెనీ కానీ ఫర్మ్ కానీ ఇంకా డిజాల్వ్ అయిపోతుంది, ఇక్కడతో క్లోజ్ అంటే నెట్ రియలైజబుల్ వాల్యూ నువ్వు ఇప్పుడు క్లోజ్ చేస్తే నీకు చేతికి ఎంత వస్తుంది? నెట్ రియలైజబుల్ వాల్యూకి ఇన్వెంటరీని వాల్యూ చేయమని చెప్పాడు. ఓకేనా? బారోయింగ్ కాస్ట్ షాల్ బి ఇంక్లూడెడ్ ఓన్లీ ఇన్ కాస్ట్ ఆఫ్ దోస్ ఇన్వెంటరీస్ విచ్ రిక్వైర్స్ 12 months ఆర్ మోర్ టు బ్రింగ్ దెమ్ టు ద సేలబుల్ కండిషన్. బారోయింగ్ కాస్ట్ ఏదన్నా సరే
షాల్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద కాస్ట్ ఆఫ్ దోస్ ఇన్వెంటరీస్. ఇక్కడ ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్, బారోయింగ్ కాస్ట్ ఒకటి ఉందా మనకి? రైట్, బారోయింగ్ కాస్ట్ అనేది ఉంది. ఇన్ కాస్ట్ ఆఫ్ దోస్ ఇన్వెంటరీస్ విచ్ రిక్వైర్స్ 12 months. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రా మెటీరియల్ కొనుక్కున్నాను. ఎంత? 5 lakhs పెట్టి రా మెటీరియల్ కొనుక్కున్నా. దీని మీద నేను లోన్ తీసుకొనొచ్చి ఆ లోన్ డబ్బులతో నేను ఈ 5 lakhs రా మెటీరియల్ కొన్నా. ఆ లోన్ తీసుకున్న ఈ 5 lakhs లోన్‌కి నాకు ఇంట్రెస్ట్ ఎంత? 10% అనుకో. అంటే ఇప్పుడు ఎంత అయితుంది? 50,000. రైట్. ఈ 50,000 కూడా ఏమంటున్నాడు? ఈ రా మెటీరియల్ కాస్ట్‌లో ఇంక్లూడ్ చెయ్యి. ఎప్పుడు అంటే నువ్వు తీసుకున్న ఇన్వెంటరీ ఏదైతే ఉందో, ఆ ఇన్వెంటరీ అది రా మెటీరియల్ ఏదైతే ఉందో అది 12 months టైం పడతది. ఆ టైమ్ 12 months ఆర్ మోర్ టు బ్రింగ్ దెమ్ టు ద సేలబుల్ కండిషన్. దీనికి ఒక ఎగ్జాంపుల్‌తో మాట్లాడదాం. నేను ఏంటంటే రా మెటీరియల్ కొనుక్కున్నా. ఇప్పుడు నేను బైక్స్ తయారు చేస్తున్నా. బైక్స్‌కి రా మెటీరియల్ ఏంటి? టైర్స్ ఇయన్నీ. అండ్ ఆ బాడీస్ అన్నీ కలిపితే నేను వెహికల్ తయారు చేసి వెహికల్ నేను మార్కెట్‌లో అమ్మాలి. అమ్మేయడానికి నాకు పట్టే టైం ఎంత? 12 months. సేలబుల్ కండిషన్‌లో రావడానికి ఆ వెహికల్ 12 months పడుతుందనుకో. ఇప్పుడు ఈ 12 months పట్టినప్పుడు దీని మీద నేను తెచ్చుకున్న రా మెటీరియల్‌కి ఏదైతే నేను లోన్ తీసుకుంటున్నానో ఆ బారోయింగ్ కాస్ట్ ఏదైతే ఉందో దాన్ని దీంట్లో కలపొచ్చు. కెన్ బి ఇంక్లూడెడ్ ఓన్లీ ఎప్పుడు ఇంక్లూడ్ చేయాలి? ఓన్లీ ఇన్ ద కాస్ట్ ఆఫ్ దోస్ ఇన్వెంటరీస్ విచ్ రిక్వైర్స్ 12 months ఆర్ మోర్ టు బ్రింగ్ దెమ్ టు ద సేలబుల్ కండిషన్. అర్థమైంది కదా? Borrowing cost which does not meet the recognition criteria shall not be included in the cost of the inventory. ఏదైతే రికగ్నిషన్ క్రైటీరియా మీట్ అవ్వదో అప్పుడు దాన్ని మనం ఇందులో యాడ్ చేయకూడదు. రికగ్నిషన్ క్రైటీరియా అంటే ఏంటి? ఇట్ షుడ్ బి విచ్ రిక్వెస్ట్ 12 months ఆర్ మోర్ టు బ్రింగ్ దెమ్ టు ద సెలబుల్ కండిషన్. ఇది నార్మల్ బుక్కిష్ నాలెడ్జ్. ఇప్పుడు మనం కొంచెం ఇన్ డెప్త్‌గా ఏమైనా ట్రై చేద్దాం. మనం ఇప్పుడు నేర్చుకున్న దానికి అడిషనల్‌గా ఒక కొన్ని పాయింట్లు ఉంటాయి ఇందులో. అంటే ఐసీడీఎస్ 2 నుంచి డిఫరెంట్ స్టాండర్డ్స్‌కి ఎలా వెళ్తుందో చూద్దాం. ఏంటంటే ఫస్ట్ మనం ఏం నేర్చుకున్నాం? వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీ. ఇన్వెంటరీ అంటే ఏంటి? మన దగ్గర ఉన్న ఒకప్పుడు బిజినెస్ కన్స్ట్రక్షన్ ఆఫ్ రియల్ ఎస్టేట్‌లో ఉన్నవాడు బిజినెస్‌లో ఏమన్నా బిల్డింగ్‌లు కట్టడానికి వాడికేంటి? రా మెటీరియల్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ వాడికి దగ్గర ఉన్న వర్క్ ఇన్ ప్రోగ్రెస్ గురించి మాట్లాడేది ఐసీడీఎస్ 3. ఇప్పుడు ఒకవేళ నేను ఒక గ్రో అబ్‌స్ట్రాక్ట్స్ లాంటి అకౌంట్ హోల్డర్‌ని అనుకో. నా దగ్గర ఏముంటాయి? షేర్సు, డిబెంచర్స్ మొత్తం ట్రేడింగ్ చేసుకునే అయన్నీ నాకేమైతాయి? అయన్నీ నాకు ఇన్వెంటరీ అయితాయి. వాడికి సెపరేట్‌గా మాట్లాడేది ఐసీడీఎస్ 8. అలా కాకుండా ఇప్పుడు మెషినరీలో వాడే స్పేర్ పార్ట్స్ ఉంటాయండి. ఆ స్పేర్ పార్ట్స్ ఇర్రెగ్యులర్‌గా వాడతాం. రెగ్యులర్‌గా వాడే స్పేర్స్ కనుకో డైరెక్ట్ నార్మల్ రా మెటీరియల్ కింద చూపిస్తాం. ఇర్రెగ్యులర్‌గా వాడుతున్నాం కాబట్టి అది ఏమంటదంటే అందులో అది అసెట్‌కి యాడ్ చేసిందని ఏదో చెప్తది. మెషినరీ స్పేర్స్ హూజ్ యూజ్ ఈజ్ ఇర్రెగ్యులర్ వాటి గురించి మాట్లాడేది ఐసీడీఎస్ 5. ఓకే. ఇప్పుడు అలా కాకుండా అది ఇప్పుడు అర్థమైందా నీకు? ఇక్కడి నుంచి ఎలా స్ప్లిట్ అయిందో? బారోయింగ్ కాస్ట్ గురించి మాట్లాడితే మళ్ళీ అది ఐసీడీఎస్ 9. ఇప్పుడు రా మెటీరియల్ కొనుక్కోవడానికి నేను అప్పు తెచ్చుకున్నాను. ఆ అప్పు తెచ్చిన డబ్బులతో నేను ఇంట్రెస్ట్ పే చేయాలి కదా! ఆ ఇంట్రెస్ట్ గురించి మాట్లాడేది బారోయింగ్ కాస్ట్. ఆ బారోయింగ్ కాస్ట్ ఏమో ఐసీడీఎస్ 9. సో, ఇలాగా ఇక్కడి నుంచి అలా సైకిల్ ఎళ్తుందనమాట. ఓకే. ఇప్పుడు మనం నేర్చుకున్నది ఏంటి? ఓన్లీ ఐసీడీఎస్ 2 నేర్చుకున్నాం. సో, ఇందులో మళ్ళీ మనం రివైజ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఏదన్నా సరే ఒక ఫర్మ్ డిజాల్వ్ అయిపోతున్నప్పుడు నార్మల్‌గా అయితే కాస్ట్ ఆర్ ఎన్ఆర్‌వి విచ్ ఎవర్ ఇస్ లోవర్ డిజాల్వ్ అయిపోతున్నప్పుడు ఎన్ఆర్‌వి తీసుకోండి. బారోయింగ్ కాస్ట్ మినిమమ్ 12 months క్రైటీరియా అనేది మీట్ అవ్వాలి. అంటే ఏంటి? నువ్వు బారోయ్ చేసుకొని తెచ్చిన రా మెటీరియల్ అది సేలబుల్ కండిషన్‌లోకి రావడానికి 12 months టైం పెడితే అప్పుడు దాన్ని ఏమని చెప్తున్నారు? షాల్ బి కన్సిడర్డ్ బారోయింగ్ కాస్ట్. అర్థమవుతుందా? అప్పుడు మాత్రమే అది ఎలిజిబుల్ ఐటెమ్ అయితదనమాట. ఎలిజిబుల్ ఐటెమ్ అంటే ఇక్కడ వాడిన టెక్నికల్ టర్మ్స్ విచ్ మీట్స్ ద రికగ్నిషన్ క్రైటీరియా. అప్పుడు మాత్రం అది రికగ్నిషన్ క్రైటీరియా మీట్ అయిందనుకుంటాం. అప్పుడు మాత్రమే దాన్ని చేయాలి. ఏం చేయాలి? దాని మీద బారోయింగ్ కాస్ట్‌ని ఇన్వెంటరీలో యాడ్ చేయాలి. లేదంటే యాడ్ చేయకూడదు. ఓకేనా? ఇప్పుడు ఒక క్వెషన్‌లో ఏమంటాడంటే ఇన్వెంటరీలో వాడేం చేస్తాడు? బారోయింగ్ కాస్ట్ 12 months అదే రా మెటీరియల్ కొనుక్కున్నది అది సేలబుల్ కండిషన్‌లో రావడానికి 12 months కన్నా తక్కువే పడతది టైము. బట్ ఆడేం చేసాడు? దాన్ని తెచ్చేసి బారోయింగ్ కాస్ట్‌ని కూడా ఇన్వెంటరీలో కలిపేసాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ ఇన్వెంటరీలో ఏదైతే కలిపాడో దాన్ని డిసలౌ చేయాలి. సో, డిసలౌడ్ ఎక్స్‌పెన్స్ కింద తీసేస్తాం. అంతేనా? ఓకే. లెట్స్ సాల్వ్ 2 క్వెషన్స్.
ఇది స్కానర్‌లోంచి రవి అగర్వాల్ స్కానర్‌లోంచి ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్ నవంబర్ 22లో అడిగిన క్వెషన్ ఇది. ఓకేనా? వాడు ఏం అడిగాడు మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. మొత్తం అంతా చదివాను కదా నేను. ఓన్లీ నా రెలెవెంట్ పాయింటే చేస్తా. ఏదో ఫార్మా కంపెనీ ద నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ డెబిటింగ్ ద ఫాలోయింగ్ ఐటమ్స్. నెట్ ప్రాఫిట్ ఏది ఇచ్చాడు ఇవన్నీ డెబిట్ చేసేసాడంట. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు? చూడు ఇక్కడ పాయింట్ నెంబర్ 15. Interest and borrowing costs amounting to 6,85,000 and 5,65,000 through not meeting the criteria for recognition as a component of cost is included in the cost of opening and closing inventory respectively. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది బ్యాలెన్స్ షీట్ ట్రేడింగ్ అకౌంట్ అనుకో. ఈ ట్రేడింగ్ అకౌంట్లో ఏం చేస్తాను? ఓపెనింగ్ రా మెటీరియల్, క్లోజింగ్ రా మెటీరియల్ ఉంటుందా? ఆడేం చేశాడట? బారోయింగ్ కాస్ట్ 6,85,000 ఓపెనింగ్ దాని మీద యాడ్ చేశాడంట, క్లోజింగ్ దాని మీద ఏమో 5,65,000 యాడ్ అయి ఉందంట. అంటే నెట్ ఎంత యాడ్ అయి ఉందన్నది క్వశ్చన్ చేసుకోవాలి. నెట్ ఈ రెండింటి మధ్య డిఫరెన్సే నెట్ బారోయింగ్ కాస్ట్ ఇన్వెంటరీలో యాడ్ అయినట్టు. ఓకే, సో ఆ బారోయింగ్ కాస్ట్ మనం ఏం చేయాలి? డిసలవ్ చేయాలి. ఎందుకంటే ఆడ క్లియర్గా చెప్తున్నాడు కదా మనకి. ఏమని చెప్పాడు? దో నాట్ మీటింగ్ ద క్రైటీరియా ఫర్ రికగ్నిషన్ యాజ్ ఎ కాంపోనెంట్ ఆఫ్ కాస్ట్. నీకేం చెప్పాను? బారోయింగ్ కాస్ట్ యాడ్ చేసుకోవచ్చు వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీలో ఎప్పుడు? వెన్ ఇట్ మీట్స్ ద రికగ్నిషన్ క్రైటీరియా, బట్ ఇట్ డస్ నాట్ మీట్ ద రికగ్నిషన్ క్రైటీరియా హియర్. సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ డిజాల్వింగ్ ద ఎక్స్పెన్స్. ఓకే, సో వీ షుడ్ యాడ్ బ్యాక్ దిస్ ఎక్స్పెండిచర్. ఎంత? 6,85,000కి 5,65,000కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ని వీఆర్ యాడింగ్ బ్యాక్ డిఫరెన్స్ ఆన్ అకౌంట్ ఆఫ్. ఎందుకు? ICDS 2 ఏం చెప్తుంది? ఆ రికగ్నిషన్ క్రైటీరియా మీట్ అవ్వలేదు కాబట్టి వీఆర్ యాడింగ్ బ్యాక్ అంటాడు, అంతే, ఇంకేం లేదు. సో కావాలంటే అది యాడ్ చేసినట్టు నేను క్లియర్గా చూపిస్తా. ఐటమ్స్ డెబిటెడ్ బట్ టు బి కన్సిడర్డ్ సెపరేట్లీ ఆర్ డిజలౌడ్ ఎక్స్పెండిచర్ అని చెప్పి వీఆర్ యాడింగ్ బ్యాక్. ఓకే, దిస్ పాయింట్ ఈస్ క్లియర్. సో లెట్ us go with నెక్స్ట్ క్వశ్చన్. ఇది ఎప్పుడు అడిగారు అంటే MTP ఆగస్ట్ 2018లో వచ్చిన క్వశ్చన్ ఇది. చూస్తే ఆడు ఫాలోయింగ్ ఐటమ్స్ అనేవి ఏం చేశాడట? ఈ థర్డ్ పాయింట్ చూడే, ఫర్మ్ అనేది డిజాల్వ్ అయిపోయిందంట ఇప్పుడు 31st March 2018. ద క్యాపిటల్ అసెట్స్ ఆఫ్ ద ఫర్మ్ వర్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ద పార్ట్నర్స్ ఆన్ April 2018. 31st Marchకి నీకేం చెప్పాను? ఏదన్నా ఫర్మ్ డిజాల్వ్ అయిపోతే ఆ డిజాల్వ్ అవుతున్నప్పుడు ఏం చేయాలి? కాస్ట్ ఆర్ NRV విచ్ ఎవర్ ఇస్ లోవర్ అనేది పాయింట్ వాడకూడదు. రా మెటీరియల్ని వీ షుడ్ రికగ్నైజ్ ఎట్ ద NRV వాల్యూ. సో అదర్ ఇన్ఫర్మేషన్లో దాని రిలవెంట్ ఒక పాయింట్ ఇచ్చాడు చూడు. Closing stock in trade was valued at 60,000 as per the method of lower of the cost or NRV. 60,000 రికార్డ్ చేశాడంట. అది ఎలాగట? లోవర్ ఆఫ్ ద కాస్ట్ ఆర్ NRV విచ్ ఎవర్ ఈస్ లోవర్, కన్సిస్టెంట్లీ ఫాలోడ్ బై. యాజ్ యూజువల్గా వాడు ఏం కన్సిస్టెంట్గా ఫాలో అవుతుంది? కాస్ట్ ఆర్ NRV విచ్ ఎవర్ ఈస్ లోవర్ తీసుకున్నాడు. ద నెట్ రియలైజబుల్ వాల్యూ ఆఫ్ ద క్లోజింగ్ స్టాక్ ఇన్ ట్రేడ్ వాజ్ 65,000. సో ఇప్పుడు ఆలోచించాం. నార్మల్గా కాస్ట్ ఆర్ NRV విచ్ ఎవర్ ఈజ్ లోవర్ అంటే ఏం చెప్తావు నువ్వు? 60,000 చెప్పుకుంటావు. బట్ ఇప్పుడు ఫర్మ్ డిజాల్వ్ అయిపోతుంది కాబట్టి నువ్వు ఎంతకు రికగ్నైజ్ చేయాలి? NRV దగ్గర రికగ్నైజ్ చేయాలి. NRV ఈజ్ 65,000. ఓకే, సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ NRV కనుక 65,000 అయితే, ఓకే, NRV కనుక 65,000 అయితే ఇప్పుడు ఎంతకు రికగ్నైజ్ చేయాలి? 65,000. ఇప్పుడు దీన్ని నాకు వచ్చిన డౌట్ ఏంటి? ఈజ్ దిస్ ఎన్ ఎక్స్పెన్స్ నేచర్ ఆర్ ఇన్కమ్ నేచర్? నీకు లాస్ వస్తే ఎక్స్పెన్స్, ఇంకా గెయిన్ వచ్చింది కదా. సో నేను ఏ నేచర్లో చూస్తున్నా? గెయిన్ని 5,000 గెయిన్ వచ్చింది. ఇప్పుడు వరకు నేను ఏం చేశాను? ఐ సప్రెస్డ్ మై ఇన్కమ్, సో ఐ నీడ్ టు ఇంక్రీజ్ మై ఇన్కమ్. సో నేనేం చేయాలి? ఇప్పుడు యాడ్ బ్యాక్ చేయాలి. అది అడ్జస్ట్మెంట్. అది ఈ లాజిక్ అర్థం కావాలి మనకి. ఇది ఎక్స్పెన్స్ నేచర్లో అనుకో, పెంచుతున్నావంటే నువ్వేం చేయాలి? తగ్గించాలి. అక్కడ అర్థమవుతుంది కదా నేను చెప్పేది? మనకి ఇక్కడ వచ్చింది గెయిన్, లాస్ కాదు. గెయిన్ మనం ఇప్పుడు మన ఇన్కమ్లో పెంచాలి కాబట్టి వీఆర్ యాడింగ్ బ్యాక్. సో 65,000ని వీఆర్ యాడింగ్ బ్యాక్ డిఫరెన్స్. ఎందువల్ల అంటే ICDS 2 ప్రకారం, అంతే. దిస్ 2 ఆర్ ద ఈ కాన్సెప్ట్ మీద ఉన్న క్వశ్చన్ ఇవే. నెక్స్ట్ లెట్ us go with నెక్స్ట్ పాయింట్, కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్కి వెళ్ళిపోదాం. లెట్ us go with నెక్స్ట్ సెక్షన్ ఏంటి? స్టాండర్డ్ అది. ఓకే,
ఈ ISDS 3 కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ ఏం చెప్తున్నాడు? సేమ్ యాజ్ పర్ 43 CB అట. సేమ్ యాజ్ పర్ 43 CB ఉన్నప్పుడు మళ్ళీ కొత్త ICDS స్టాండర్డ్ అవసరమా? జస్ట్ ఆస్కింగ్. ఓకే, ఒకసారి రివైజ్ చేసుకుందాం. ఇది టన్ 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 టన్. సారీ, 43 CBలో 2 ఉంటాయి, కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ ఒకటి, సర్వీస్ కాంట్రాక్ట్ ఒకటి. కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ ఇప్పుడు కూడా పర్సంటేజ్ ఆఫ్ కంప్లీషన్ మెథడ్ ఫాలో అవుతాం. ఎంత పర్సంటేజ్ ఆఫ్ పని అయితే అంత పర్సంటేజ్ ఆఫ్ రెవెన్యూని మనం రికగ్నైజ్ చేస్తాం. ఓకేనా? దాని మీద ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. నెక్స్ట్, సర్వీస్ కాంట్రాక్ట్ అంటే ఏంటి? నువ్వు తీసుకున్న ఏదైతే కాంట్రాక్ట్ ఉందో అది విత్ ఇన్ 90 డేస్లో అయిపోతే ఉంటే, అప్ టు 90 డేస్లో ఆ ప్రాజెక్ట్ కనుక అయిపోతే నువ్వు ఏం చేయొచ్చు? ప్రాజెక్ట్ కంప్లీషన్ మెథడ్. ఆ ప్రాజెక్ట్ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు దాని మీద రెవెన్యూ రికగ్నైజ్ చేయి. అలా కాదు, ఇట్ టేక్స్ మోర్ దెన్ 90 డేస్ అయినప్పుడు ఏం చేయాలి? పర్సంటేజ్ ఆఫ్ కంప్లీషన్ మెథడ్ ఫాలో అవ్వాలి. అదే చెప్పాడు. ఇందులో మెయిన్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇన్కమ్ ఇంక్లూడ్స్ రిటెన్షన్ మనీ ఆల్సో. ఇన్కమ్ ఇంక్లూడ్స్ రిటెన్షన్ మనీ ఆల్సో అంటే ఏంటి? ఫస్ట్ మనకి ఏంటి, ప్రాజెక్ట్ 5 ఇయర్స్లో అవుతుంది అనుకో, ఎవ్రీ ఇయర్ నీకు 1 lakh ఇస్తా అన్నాడు. అంటే 5 ఇయర్స్కి 5 ఇయర్స్కి 5 lakhs అనుకోవచ్చు. ఎవ్రీ ఇయర్ 10,000 అనేది రిటెన్షన్ చేస్తాము. 5 ఇయర్స్ అయిపోయిన తర్వాత నీకు ఇస్తాము అన్నాడు. సో మనకి యాక్చువల్గా ఇస్తానని చెప్పింది 1 lakh, బట్ అందులో దే ఆర్ గివింగ్ ఓన్లీ 1 lakh ఎవ్రీ ఇయర్. ఏం చెప్తాను సోదిగాన్ని? 5 ఇయర్స్ రా, ఎవ్రీ ఇయర్ 1 lakh ఇస్తా అన్నారు. కానీ ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఏం చేస్తున్నారు? 10,000 రిటెన్షన్ చేసుకొని మన చేతికి ఎంత ఇస్తున్నారు? 90K ఇస్తున్నారు. 5 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఈ ఎంతైతే ఆపారో 5 ఇయర్స్కి 50,000 అప్పుడు ఇస్తా అన్నారు. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ ఆపుతున్నప్పుడు పర్సంటేజ్ కంప్లీషన్ మెథడ్ 1 lakh ఇన్కమ్ చూపించాలా, 90,000 ఇన్కమ్ చూపించాలన్నది క్వశ్చన్. బాబు నువ్వు రిటెన్షన్ మనీ కూడా ఇంక్లూడ్ చెయ్యి అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఏం చేయాలి నువ్వు? నా ఇన్కమ్ 1 lakh చూపించాలి ఎవ్రీ ఇయర్. దట్ ఈజ్ ఆన్సర్. దట్స్ ఇట్. ఇంకేమన్నా ఉంది ఇందులో మాట్లాడుకోవడానికి? లెట్ us see. ఇది వేరే మెటీరియల్ యాక్చువల్లీ. ఇది గురుకుల్ సార్, వినోద్ సార్ మెటీరియల్ అనమాట. ఇది ఇందులో ఒక చిన్న పాయింట్ హైలైట్ చేద్దామని తీసుకొచ్చాను ఇందులోకి. ఇక్కడ ఏమన్నారంటే, నార్మల్గా నువ్వు ISDS స్టాండర్డ్స్ వాడినప్పుడు అప్ టు 25% ఆఫ్ ద ప్రాజెక్ట్, ఇవి చూడు, the contract revenue can be recognized only to the extent of the cost incurred early of stage of contract shall not extend beyond 25% of the stage of completion, where outcome of the contract cannot be estimated reliably during the early stages of contract revenue can be recognized. దాని మీనింగ్ చెప్తాను, వెయిట్. అలా ఇక్కడ చూడు, ICDS 3 నార్మల్గా పర్సంటేజ్ ఆఫ్ కంప్లీషన్ మెథడ్ ఫాలో అవుతాం. ఓకే, అయితే ఒకవేళ అప్ టు 25% ఆఫ్ ద వర్క్ నీకు 2 ఆప్షన్స్ ఇస్తున్నాం. ఏదర్ నువ్వు పర్సంటేజ్ ఆఫ్ కంప్లీషన్ మెథడ్ ఫాలో అవ్వచ్చు, లేదంటే కంప్లీటెడ్ కాంట్రాక్ట్ ఫాలో అవ్వచ్చు. ఏదన్నా ప్రాజెక్టు అప్ టు 25% ఆఫ్ ద వర్క్, 2 ఆప్షన్స్. 25% దాటిన తర్వాత పర్సంటేజ్ ఆఫ్ కంప్లీషన్ మెథడ్ ఈజ్ కంపల్సరీ. రిటెన్షన్ మనీ షుడ్ బి ఇంక్లూడెడ్. ఏంటి ఒక్కసారి నాకు స్ట్రైక్ అవ్వలేదు ఇది. ఏం లేదురా, ఇప్పుడు వర్క్ చేస్తాం కదా, ఎర్లీ స్టేజెస్ ఆఫ్ వర్క్లో నువ్వు 2 ఆప్షన్స్ ఉన్నాయి. పర్సంటేజ్ ఆఫ్ కంప్లీషన్ వర్క్ చేయొచ్చు, కంప్లీటెడ్ కాంట్రాక్ట్ అనేది చేయొచ్చు. ఎర్లీ స్టేజెస్ ఎప్పుడైతే నీ పని చేస్తున్న పని 25% ఆఫ్ వర్క్ దాటిందో ఇంకా నువ్వు ఖచ్చితంగా పర్సంటేజ్ ఆఫ్ కంప్లీషన్ మెథడే ఫాలో అవ్వాలి. అంతే, ఇందులో ఇంకేం లేదు. దాని మీద క్వశ్చన్ ఉంది. ఇందులో ICDS 3లో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి? పర్సంటేజ్ ఆఫ్ కంప్లీషన్ మెథడే ఫాలో అవ్వాలి. ఎప్పుడైతే 25% దాటిందో ఖచ్చితంగా నువ్వు పర్సంటేజ్ ఆఫ్ కంప్లీషన్ మెథడే. అప్ టు 25% అయితే యూ హ్యావ్ 2 ఆప్షన్స్. దట్స్ ఇట్. క్వశ్చన్ ఏం అడుగుతున్నా అంటే, దీని మీద చూడు, ఇది ఒక క్వశ్చన్ ఉంది. ఇది ఎక్కడదేంట? క్వశ్చన్ నెంబర్ ఇది ఒక క్వశ్చన్ ఉందండి. ఎప్పుడుది ఇది క్వశ్చను? ఫస్ట్ MTP సెప్టెంబర్ 2022లో ఉన్న క్వశ్చన్ ఇది. ఓకేనా? 1 సెకండ్ నాకు ఫోన్ వస్తుంది. సో మనం ఈ క్వశ్చన్ చేస్తున్నాం, సెప్టెంబర్ 22లో ఉన్న క్వశ్చన్ చేస్తున్నాం. అందులో కూడా ఈ G పాయింట్ చూద్దాం. ఏంటంట క్వశ్చన్ ఒకసారి చూస్తే, ఆఫ్టర్ డెబిటింగ్ అండ్ క్రెడిటింగ్ ద ఫాలోయింగ్ ఐటమ్స్ అట.
ఆడేం చెప్తున్నాడు పాయింట్ 0 రిటెన్షన్ మనీ అమౌంటింగ్ టు 10 lakh హెల్డ్ బై ఏ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ విచ్ కెన్ బి రిలీజ్డ్ ఆఫ్టర్ ద ఎక్స్పైరీ ఆఫ్ 2 years ఆన్ విచ్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ సర్టెన్ పెర్ఫార్మెన్స్ క్రైటీరియా యాజ్ పర్ ద టర్మ్స్ ఆఫ్ ద కాంట్రాక్ట్. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, రిటెన్షన్ మనీ హోల్డ్ చేసి పెట్టుకున్నాడు, ఇది నీ ఇన్కమ్లో చూపిస్తావా చూపించవా? రిటెన్షన్ మనీ కూడా ఈవెన్ ఆఫ్టర్ నీకు ఎప్పుడు వస్తుంది ఇది రిటెన్షన్ మనీ? ఈవెన్ ఆఫ్టర్ యు ఆర్ గెట్టింగ్ ఆఫ్టర్ ద 2 years యూ హ్యావ్ టు రికగ్నైజ్ దట్ పర్టికులర్ ఇన్కమ్ ఇన్ ద ఇయర్ వెన్ ఎవర్ యు ఆర్ రిసీవింగ్, రైట్? రిటెన్షన్ మనీ వెన్ ఎవర్ యు ఆర్ రిసీవింగ్ ఏంట్రా బాబు, రిటెన్షన్ మనీ ఎంత 10,000 కదా, అది కూడా మనకి బిగినింగ్ ఆఫ్ ద 2 yearsలో మనం చూపించాలి. సో ఎంత 10 lakhsని మన ఇన్కమ్ కింద చూపించాలి. బట్ ఆల్రెడీ ఏం చేశాడట, ఈ ఐటమ్ క్రెడిట్ చేసి డెబిట్ చేయాల్సింది ఆల్రెడీ డెబిట్ చేశాడని చెప్పాడు పైన. ఓకే, అంటే ఇది ఆల్రెడీ వాడు క్రెడిట్ చేసినట్టు మనం అండర్స్టాండ్ చేసుకొని మనం ఇంకా నో అడ్జస్ట్మెంట్, వీ డోంట్ నో ఎనీ అడ్జస్ట్మెంట్. రిటెన్షన్ మనీ చూడు రిక్వైర్స్ రికగ్నిషన్ ఆఫ్ కాంట్రాక్ట్ రెవెన్యూ సిన్స్ సచ్ ఏంటి సరిగ్గా చదువు, రిక్వైర్స్ రికగ్నిషన్ ఆఫ్ కాంట్రాక్ట్ రెవెన్యూ ఇంక్లూడింగ్ రిటెన్షన్ మనీ ఆన్ పర్సంటేజ్ ఆఫ్ కంప్లీషన్ మెథడ్ సిన్స్ సచ్ అమౌంట్ హ్యాస్ బీన్ క్రెడిటెడ్ టు ద రీస్టేట్మెంట్ ఆఫ్ P&L నో అడ్జస్ట్మెంట్ ఈజ్ రిక్వైర్డ్. ఓకే, దట్స్ ఇట్. ఆల్రెడీ యాడ్ చేసారు కాబట్టి మనం ఏ యాక్షన్ తీసుకోక్కర్లేదు. ఓకే, విత్ దిస్ అంటే ఇప్పుడు మనం ICDS 3లో మనం ఏం చూసామంటే అది పర్సంటేజ్ ఆఫ్ కంప్లీషన్ మెథడ్ ఫాలో అవుతుంది ఎక్కువ వాల్యుయేషన్ ఆఫ్ అదే కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్లో. ఓకే, అంతే. రిటెన్షన్ మనీ కూడా మనం యాడ్ చేసుకోవాలి. డన్. లెట్స్ గో విత్ నెక్స్ట్ ICDS 5. ఫస్ట్ అతుల్ సార్ మెటీరియల్లో ఏముందో చూద్దాం, ఆ తర్వాత మనం ఎక్స్ట్రా డిస్కషన్కి వెళ్దాం. ఏంటి ICDS 5 టాంజిబుల్ ఫిక్స్డ్ అసెట్స్ అట. డిప్రిషియేషను అండ్ ట్రాన్స్ఫర్ సేమ్ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాట్ యూజ్లేదు అది మనకి ఇక్కడ. రీవాల్యుయేషన్ ఆఫ్ అసెట్ ఈజ్ నాట్ పర్మిటెడ్. ICDS 5లో రీవాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్ అనేది పర్మిట్ చేయరు. ఇన్ కేస్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ అసెట్స్ ఏమైనా ఎక్స్చేంజ్ చేసుకుంటే ద యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ద అసెట్ షాల్ బి ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ద అసెట్ రిసీవ్డ్. మనం ఏదైతే అసెట్ రిసీవ్ చేసుకుంటాం దాని మార్కెట్లో ఉన్న ఫెయిర్ మార్కెట్ వాల్యూ తీసుకున్నాం, అయిపోయింది, దట్స్ ఇట్. ICDS 5. కాకపోతే ఎగ్జామ్లో ఇది పనికిరాదు. వి విల్ డిస్కస్ ఫర్దర్. మనం ప్రీవియస్గా మాట్లాడుకున్న దాంట్లో ఎందుకు పనికొచ్చేది ఏంటంటే రీవాల్యుయేషన్ ఆఫ్ అసెట్ అనేది నాట్ పర్మిటెడ్ ICDS 5లో. ఓకే, ఇప్పుడు మన మెషినరీల్లో 2 రకాల ఐటమ్స్ ఉంటాయని చూడాలి. ఎలాగా, రెగ్యులర్గా వాడే స్పేర్ పార్ట్స్ ఒకటి ఉంటాయి, ఇర్రెగ్యులర్గా వాడే స్పేర్ పార్ట్స్ ఒకటి ఉంటాయి. ఏదైనా సరే రెగ్యులర్గా వాడే స్పేర్స్ని మనం ఏం చేస్తాం, క్లోజింగ్ స్టాక్ కింద ట్రీట్ చేసి వాటిని ఎక్స్పెన్స్ చేసుకుంటాం, అంటే ఇన్వెంటరీ. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ యువర్ ఇన్వెంటరీ. రెగ్యులర్ స్పేర్స్, అరే ఇది అలా కాదు చిచి. ఇప్పుడు నేను అసెట్ కొనుక్కున్నానండి, నేను ఏది కొనుక్కున్నాను, ఒక బైక్ కొనుక్కుంటే రెగ్యులర్గా వాడే ఐటమ్స్ ఏముంటాయి అందులో, రెగ్యులర్గా అది ఏమంటారు వార్న్ అవుట్ స్పేర్స్ అంటాం కదా, లైక్ బ్రేక్ ప్యాడ్స్ అయిపోతాయి, బ్రేక్ ఆయిల్ మార్చుకోవాలి, ఇంజిన్ ఆయిల్ మార్పించుకోవాలి. ఇవన్నీ ఏమవుతాయి మనకి రెగ్యులర్గా వాడే స్పేర్ ఐటమ్స్. వాటిని నువ్వు క్యాపిటలైజ్ చేస్తావా ఆ ఎక్స్పెండ్? ఇప్పుడు నేను పెట్రోల్ బ్రేక్ ప్యాడ్స్ వేయించుకున్నా, అది క్యాపిటలైజ్ చేస్తావా లేదంటే ఎక్స్పెన్స్ కింద చూపించాలి? ఎక్స్పెన్స్ కింద చూపించాలి, రైట్? దట్స్ వాట్ దట్ ఈస్. అదే ఇలా కాకుండా ఇర్రెగ్యులర్ స్పేర్స్. నేను బైక్ కొనుక్కున్నప్పుడు ఏం చేశానంటే, నేను BMW బైక్ కొనుక్కున్నా. స్టార్టింగ్లో కొన్నప్పుడు దానికి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ చేయించుకున్నా, దానికి ఇంకో 2 లక్షలు ఖర్చు పెట్టా. ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అంటే ఏంటి, ఎదర డూమ్ దగ్గర పెద్ద డిజైన్డ్ గార్డ్ కానీ, దాంట్లో సెపరేట్ లైట్స్ కానీ, హార్న్ సిస్టమ్ కానీ, ఇవన్నీ పెట్టుకున్నాను ఎప్పుడు బైక్ కొన్నప్పుడు. సో అప్పుడు అదంతా ఏమవుతుంది, ఎసెట్తో పాటు క్యాపిటలైజ్ అయిపోతుంది. ఇప్పుడు నాకు బైక్ వర్కౌట్ చేసిన ఈ టెక్నీషియన్కి నేను ఏమిచ్చాను, అమౌంట్ పే చేశాను, అది కూడా నా క్యాపిటల్ ఆఫ్ ద అసెట్లో యాడ్ అయిపోతుంది కదా, అంతే, రైట్? వీటి మీద డిప్రిషియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, నార్మల్గానే క్యాలిక్యులేట్ చేయవు. నార్మల్ డిప్రిషియేషన్, ఎడిషనల్ డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం క్యాపిటలైజ్ అయిన తర్వాత. ఇప్పుడు ఎడిషనల్ కాస్ట్ ఏదైనా ఇంకైతే అది ప్లాంట్ అండ్ మెషినరీకి యాడ్ చేయమని చెప్పాడు. ఓకే, అంతే, ఇంకేం లేదు టాంజిబుల్ అసెట్స్లో. అయితే క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడంటే, ఇప్పుడు మనది ఒక బిజినెస్, అందులో వార్నౌట్ స్పేర్స్ మీద నువ్వు ఇంత అమౌంట్ ఇంకర్ అయ్యావు. ఇప్పుడు దీన్ని వాడు ఏం చేశాడు, ఎక్స్పెన్స్ నేచర్ కింద చూపించాడు. అది వార్నౌట్ స్పేర్స్ అనేది ఎక్స్పెన్స్ కింద చూపించాలి, అది క్యాపిటలైజ్ చెయ్యం కదా. సో వాటి ట్రీట్మెంట్ రైటే కాబట్టి వీ డోంట్ డూ ఎనీథింగ్, ఎస్ యు ఆర్ రైట్ అని వదిలేస్తాం. లేదు ఇప్పుడు
మనోడు ఏం చేశాడు, టెక్నీషియన్కి ఇప్పుడు అసెట్ కొనుక్కున్నప్పుడు దాన్ని ఫిట్టింగ్కి కాస్ట్ ఇంకర్ అవుతామా, ఫిక్స్ ఫిక్స్ చేయడానికి కానీ సెటప్కి కానీ టెక్నీషియన్ మనం అమౌంట్ ఇచ్చాం. ఆ అమౌంట్ ఇచ్చినప్పుడు దాన్ని ఎలా ట్రీట్ చేయాలి? ఈజ్ ఇట్ ఏ ఎక్స్పెన్స్? నో, ఇట్ ఈజ్ ఏ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అప్పుడు పిఎన్ఎల్లో దాన్ని ఎక్స్పెన్స్ కింద నువ్వు క్లెయిమ్ చేసుకుంటే ఏమంటాడు, బాబు దిస్ ఈజ్ నాట్ ఏ పిఎన్ఎల్ ఐటమ్, ప్లీజ్ రిమూవ్ ఇట్ అని చెప్పి డిసలవ్ చేస్తాడు. ఓకే, దట్స్ ఇట్. ఇంత మించి ఇంకేమైనా ఉందా ఇందులో? నథింగ్, దట్స్ ఇట్. విల్ గో అండ్ సీ ఫ్యూ క్వశ్చన్స్. Let's go with question number 45 from the Ravi Agarwal sir scanner. ఈ క్వశ్చన్ ఇప్పటిది ఆర్టీపీ నవంబర్ 2022లో ఉన్న క్వశ్చన్ ఇది. ఓకే, వాడు ఏం చెప్తున్నాడు మనకి క్వశ్చన్లో, ఏదో ఇచ్చే డేటా ఆడేమంటున్నాడంటే ద నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ డెబిట్ అండ్ క్రెడిట్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఐటమ్స్. ఈ ఐటమ్స్ అన్ని డెబిట్స్ క్రెడిట్స్ అయిపోయాయి. అయితే వాడు 8th పాయింట్ చూడు, ఏం చెప్తున్నాడు, శాలరీ పే చేశాడంటే అంత 1 crore టు ఫారిన్ టెక్నీషియన్ ఫర్ ఇన్స్టలేషన్ ఆఫ్ మెషినరీ అట్ ద ఫ్యాక్టరీ ప్రెమైసెస్ వాజ్ పెయిడ్. నేనేం చెప్పాను, బాబు మెషినరీ ఇన్స్టలేషన్ చేసేటప్పుడు నువ్వు ఎక్స్పెన్స్ ఇంకర్ అయ్యావు, అదే నేచరు, క్యాపిటల్ ఎక్స్పెన్స్ నేచరు. వై ఆర్ యూ రికార్డింగ్ ఇన్ ద పిఎండ్ఎల్? తప్పు కదా. సో వీఆర్ డిజలవింగ్ దిస్ ఎక్స్పెండిచర్, వీఆర్ యాడ్ బ్యాక్, వీఆర్ యాడింగ్ బ్యాక్ దిస్ పర్టికులర్ ఎక్స్పెండిచర్. ఎందుకు అంటే ఐసిడిఎస్ 5 ఏం చెప్పింది, expenses which are specifically attributable for bringing the fixed assets to its working condition would form part of the actual cost, therefore salary to foreign technician. ఒరే, అది ఇనీషియల్గా వర్కింగ్ కండిషన్లో తీసుకురావడానికి ఇంకర్ అయిన ఎక్స్పెండిచర్ కాబట్టి అది క్యాపిటలైజ్ చేయాలి. అండ్ నాట్ అలౌడ్ యాజ్ అ డిడక్షన్ సిన్స్ ఇట్ హ్యాస్ బీన్ డెబిటెడ్ టు ద పిఎండ్ఎల్, ఇట్ హ్యాస్ టు బి యాడెడ్ బ్యాక్. డౌట్ ఏం లేదు కదా. ఇంతే, ఇదే కాన్సెప్ట్ మీద 4-5 క్వశ్చన్లు ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వేరే కాన్సెప్ట్ మీద ఉన్న క్వశ్చన్ ఏంటంటే 461 పేజ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడు, క్వశ్చన్ నెంబర్ 68. ఇది ఎప్పుడు అడిగారు క్వశ్చన్ అంటే, ఎప్పుడు అడిగారు ఇది, ద కాంట్రాక్ట్ వాజ్ సెటిల్డ్ May 23లో అడిగిన క్వశ్చన్ ఇది. ఓకే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ నుంచి May 23. ఓకే, లెట్స్ సీ. ప్లాంట్ అండ్ మిషనరీ అనేది రిపేర్ చేయించుకున్నావు. ఎంత ఇంకర్ అయ్యావు నువ్వు? 1.8 lakhs ఇంకర్ అయ్యావు టువర్డ్స్ రీప్లేస్మెంట్ ఆఫ్ వార్న్ అవుట్ స్పేర్ పార్ట్స్ ఆఫ్ అవర్ మిషనరీస్. మన బైక్లో బ్రేక్ పెట్స్ అలా మార్చుకుంటాం, వాడు మిషనరీలో ఏదో మార్చుకున్నాడు. తరిగేవి ఉంటాయి కదా ఏదో యూజ్లో. సో ఆ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఇంకర్ అయితే, ఇది ఇనిషియల్ వర్కింగ్ కండిషన్లో తీసుకురావడానికి, ఒక మిషనరీని వర్కింగ్ కండిషన్లోకి తీసుకురావడానికి ఇంకర్ అవుతున్న ఎక్స్పెండిచరా? కాదు. ఇనీషియల్ సెటప్ ఆఫ్ ద మిషనరీలో పే చేసిన ఎక్స్పెన్సెసా? కాదు. నువ్వు వాడుకుంటున్నప్పుడు దానికి కొన్ని రిపేర్స్ ఎక్స్పెన్సెస్ జరిగినప్పుడు అది క్యాపిటలైజ్ ఎలా అవుతుంది? క్యాపిటలైజ్ అవ్వదు కదా, క్యాపిటలైజ్ అవ్వదు. ఇట్ ఈస్ అన్ ఎక్స్పెన్స్ నేచర్. ఆడేం చేసాడు, ఆల్రెడీ డెబిటెడ్ ఇన్ ద పిఎండ్ఎల్. సో వాట్ హీఈస్ డూయింగ్ ఈజ్ రైట్. సో వీ డోంట్ టేక్ ఎనీ యాక్షన్, గుడ్ బాయ్ అని చెప్పి వెళ్ళిపోవాలి ఇంటికి. రిపేర్ మిషనరీ కాస్ట్ సిన్స్ ద సేమ్ హ్యాస్ బీన్ డెబిటెడ్ టు ద పిఎండ్ఎల్, నో అడ్జస్ట్మెంట్ ఈజ్ రిక్వైర్డ్. దట్స్ ఇట్. ఇదే టాపిక్ మీద ఐసిడిఎస్ 5 మీద స్టడీ మెటీరియల్ నుంచి ఒక క్వశ్చన్ ఉంది. అదేంటంటే, ఇది స్టడీ మెటీరియల్ క్వశ్చన్, ఇది 7B అనుకుంటా. ఎస్, స్టడీ మెటీరియల్లో ఇది టీవైక్యూ క్వశ్చన్ 7B ఇది. ఓకే, ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ద ట్యాక్స్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎమర్జెన్సీ స్పేర్స్ ఆఫ్ ప్లాంట్ అండ్ మెషినరీ అక్వైర్డ్ డ్యూరింగ్ ద ఇయర్ విచ్ ఈవెన్ దో కెప్ట్ రెడ్ ఫర్ యూజ్ హ్యావ్ నాట్ యాక్చువల్లీ బీన్ డ్యూరింగ్ ద రెలవెంట్ ప్రీవియస్ ఇయర్. ఏంటి క్వశ్చన్ అర్థం? కొన్ని ఎమర్జెన్సీ, ఇప్పుడు పెద్ద పెద్ద మెషినరీలు రన్ చేసుకునేటప్పుడు ఎమర్జెన్సీగా కొన్ని స్పేర్స్ పెట్టుకుంటాం మెషినరీ ప్రొడక్షన్ ఆగకుండా. సో అటువంటి ఎమర్జెన్సీ స్పేర్స్ మీద ట్రీట్మెంట్ ఏంటి, ట్యాక్స్ ట్రీట్మెంట్ ఏంటి అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫై, ఇది క్యాపిటల్ నేచరా ఎక్స్పెన్స్ నేచర్ అని. మనకు చూస్తే ఇది ఎలా ఉంటుందంటే, ఎమర్జెన్సీ స్పేర్ పార్ట్స్ కాబట్టి ఎప్పుడన్నా ఇది రెవెన్యూ నేచర్ ఏమో, ఎప్పుడన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ బ్రేక్ లైన్ పోతే కొత్త బ్రేకులు పక్కన పెట్టుకున్నాం అనుకో, అప్లై అవుతాయి కదా, అలా ఆలోచించకూడదు. ఇది ఎలా ఆలోచించాలంటే, ఎమర్జెన్సీ స్పేర్స్ చెప్తున్నాను. నీకేం చెప్పాను స్టార్టింగ్, రెగ్యులర్ ఇర్రెగ్యులర్ అని చెప్పానా?
రెగ్యులర్ ఐటమ్స్ని ఏం చేయమని చెప్పాను, రెగ్యులర్ ఇర్రెగ్యులర్ అని చెప్పా. రెగ్యులర్ అయితే ఎప్పుడు వాడేవైతే ఏం చేయాలి, ఎక్స్పెన్స్ చేయి. ఇర్రెగ్యులర్ అయితే క్యాపిటల్ అసెట్కి యాడ్ చేశాను. ఇర్రెగ్యులర్ అప్పుడు ఏం చేయమని, క్యాపిటలైజ్ చేసామన్నాను. ఇది ఇలాగ ఎమర్జెన్సీ స్పేస్ కింద పెడితే అది రెగ్యులర్గా వాడతారా, ఇర్రెగ్యులర్గా వాడతారా, ఇర్రెగ్యులర్. సో ఆ యాంగిల్లో చూసి మనం ఏం చేయొచ్చు, వీటిని క్యాపిటలైజ్ చేయాలి అని చెప్పచ్చు. లేదు అనుకుంటే ఇంకోలా ఎలా చెప్పచ్చు, ఏం చెప్పచ్చు, when such spares can be used only in connection with an item of tangible fixed asset and their use is expected to be irregular అయితే can be set off against undisclosed income shall be capitalized. దీన్ని ఏం చేయొచ్చు, మనం క్యాపిటలైజ్ చేయొచ్చు. సో దేర్ ఫోర్ వన్స్ ద స్పేర్స్ ఆర్ కన్సిడర్డ్ as an emergency spares required for a plant and machinery, the SSC would be entitled to capitalize the entire cost of such spares and claim depreciation. సో దీన్ని మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి, ఏదైనా సరే ఎమర్జెన్సీ స్పేర్ కింద తెచ్చిపెట్టుకుంటే అది మనం మళ్ళీ వీ కెన్ క్యాపిటలైజ్. సో అది మనం P&Lలో చూపించము, గుర్తుంచుకోవాలి. లెట్స్ గో విత్ నెక్స్ట్ స్టాండర్డ్ బారోయింగ్ కాస్ట్. ఇది సేమ్ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ అని ఇచ్చారు అంతే, ఇంకేమి ఇవ్వలేదు ఇన్ఫర్మేషన్ సారు. సో నేనేమంటే బారోయింగ్ కాస్ట్ అంటే ఏంటంటే, సో ఏది బారోయింగ్ కాస్ట్ ఎప్పుడు రికగ్నైజ్ చేయాలి అంటే ఆన్ క్వాలిఫైయింగ్ ఎసెట్ మీద ఎప్పుడైతే ఖర్చు పెడతారో అప్పుడు దాన్ని రికగ్నైజ్ చేస్తాము ఐసిడిఎస్ కింద. క్వాలిఫైయింగ్ ఎసెట్ అవ్వాలంటే ఏం చేయాలి, ఇట్ షుడ్ టేక్ సబ్స్టాన్షియల్ టైమ్ పీరియడ్ టు గెట్ రెడీ ఫర్ ఇట్స్ ఇంటెండెడ్ యూస్. అంతే, ఇంకా అంతమించి ఏమీ లేదు ఐసిడిఎస్ 9లో. దీని మీద ఒక క్వశ్చన్ ఉంటుంది, చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 57. ఎక్కడి నుంచి ఇది, రవి అగర్వాల్ సార్ యొక్క స్కానర్ నుంచి. ఇది చూడు, ప్రీవియస్ ఇయర్ January 21లో అడిగాడంటే ఇది క్వశ్చన్. నేను దేని మీద చేస్తున్నాను, మనం బారోయింగ్ కాస్ట్ మీద చేస్తాను, ICDS 9. సో ద కంపెనీ యూజ్డ్ టు ఇంక్లూడ్ ఇంట్రెస్ట్ కాస్ట్ వైల్ వాల్యూయింగ్ ఇట్స్ కాస్ట్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్ up to the financial year 18-19. During the financial year 19-20, the company changed its accounting policy to adopt AS2 as issued by the Institute of Chartered Accountants and thereby excluded interest costing while valuation of finished goods. This has resulted in a decrease in the years of profit of 13.5 lakhs. This policy will continue in future also. ఏమర్థమైంది, పాప మనోడు ఏదో మోటివేట్ అయిపోయి AS2 అడాప్ట్ చేసుకున్న తర్వాత వాడు ఏం చేశాడట, ఇంట్రెస్ట్ కాస్ట్ని ఫినిష్డ్ గూడ్స్లో ఎక్స్క్లూడ్ చేశాడట. ఎక్స్క్లూడెడ్ ఇంట్రెస్ట్ కాస్ట్ వైల్ వాల్యుయేషన్ ఆఫ్ ఫిక్స్డ్ గూడ్స్. ఇలా చేయడం వల్ల వాడి ప్రాఫిట్ తగ్గిపోయింది. ఫినిష్డ్ గూడ్లో ఇంట్రెస్ట్ కాస్ట్ని యాడ్ చేయలేదు, ఎక్స్క్లూడ్ చేశాడు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, మనకేం తెలుసు, బారోయింగ్ కాస్ట్ ఎప్పుడన్నా సరే యాడ్ చేయాలి అంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ ఇట్ షుడ్ బీ యూటిలైజ్డ్ ఫర్ ఏ క్వాలిఫైయింగ్ ఎసెట్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ యూజ్డ్ ఫర్ ఏ యాజ్ పర్ ICDS 9, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ యూజ్డ్ ఫర్ ఏ క్వాలిఫైయింగ్ ఎసెట్ దెన్ ఇట్ ఈస్ డిసలౌడ్. ఇదేంటి, ఇది క్వాలిఫైయింగ్ ఎసెట్ ఖర్చు పెట్టాడో లేదా మనకి ఎలా తెలుస్తుంది అంటే, వాడు బిజినెస్ ఏంటి, టెక్స్టైల్ బిజినెస్. ఎక్కడుంది, సింథటిక్స్, ఎంగేజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ టెక్స్టైల్ గూడ్స్ అండ్ సర్వీసెస్. షర్టింగ్ అంటే క్లోత్ బిజినెస్లో ఉన్నాడట. క్వాలిఫైయింగ్ ఎసెట్ అవ్వాలంటే విచ్ టేక్స్ మోర్ దాన్ 12 months, సబ్స్టాన్షియల్ పీరియడ్ ఉంటేనే అక్కడ క్వాలిఫైయింగ్ ఎసెట్ వస్తుంది. అసలు ఒక క్లాత్ తయారు చేయడానికి 12 months ఎందుకు పడుతుందిరా, పడతాయి కదా. సో ఇట్ డస్ నాట్ క్వాలిఫై యాజ్ ఏ క్వాలిఫైయింగ్ ఎసెట్. నాట్ క్వాలిఫైడ్ ఎసెట్ ఏదైనా అన్క్వాలిఫైడ్ ఎసెట్కి పెడితే ఇట్ వోంట్ బి అలౌడ్ యాజ్ ఎ ఎక్స్పెన్స్. సో ఇట్ షుడ్ నాట్ బి యాడెడ్ అండ్ హీ డిడ్ నాట్ యాడెడ్. అతను యాడ్ చేయకూడదు, అలాగే అతను యాడ్ చేయలేదు కాబట్టి వీ షుడ్ ఇగ్నోర్, మనం ఏం చెయ్యం ఇంకా. సో ఇక్కడ ఏం చెప్తున్నా చూడు ఆన్సర్, బారోయింగ్ కాస్ట్ ఏదైనా సరే దట్ రిక్వైర్ ఏ పీరియడ్ ఆఫ్ 12 months ఆర్ మోర్ టు బ్రింగ్ దమ్ టు ఏ సేలబుల్ కండిషన్. ఇక్కడ అంటే ఏంటి, దీని నుంచి ఈ ఇండియాస్ 2కి లింక్ చేశాడు.
ఇండియాస్ కాదు, ఐసీడీఎస్ 2కి లింక్ చేశారు వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీస్. ఏదైనా ఇన్వెంటరీ కొన్నప్పుడు ఆ ఇన్వెంటరీకి బారోయింగ్ కాస్ట్ యాడ్ చేయాలంటే ఆ ఇన్వెంటరీ అనేది సేలబుల్గా మారడానికి 12 months టైం తీసుకోవాలి. ఇది అలా అవ్వదు కదా, ఇట్ ఈస్ నాట్ ఏ క్వాలిఫైయింగ్ ఎసెట్, సో ఇట్ షుడ్ నాట్ బి యాడెడ్ అండ్ హీ డిడ్ నాట్ యాడెడ్, సో వీ కెన్ ఇగ్నోర్, దిస్ ఈజ్ రైట్. ఓకే, దట్స్ ఇట్. నెక్స్ట్ స్టాండర్డ్ చూద్దామా. ఐసీడీఎస్ 10 ఏం చెప్తుంది? ప్రొవిజన్, కంటింజెంట్ అసెట్, కంటింజెంట్ లయబిలిటీస్. అసలు ఐసీడీఎస్ ఎందుకు వచ్చిందంటే వాడి ఇన్కమ్ని పెంచాలన్నది వాడి పాయింట్ ఆఫ్ వ్యూ, అంతేగాని ఎక్స్పెన్స్ని పెంచాలన్నది వాడి పాయింట్ ఆఫ్ వ్యూ కాదు. సో కంటింజెంట్ లయబిలిటీని తీసుకొచ్చినప్పుడు ఏమవుతుంది? లాస్ పెరుగుతుంది అడికి. సో అందుకని అది ఏం చేస్తాడు, అవుట్ ఆఫ్ సిలబస్ తీసాడు మొత్తం, నాట్ రికగ్నైజ్. అసలు ఐసీడీఎస్ రికగ్నైజ్ చేయట్లేదట కంటింజెంట్ లయబిలిటీని. ఓకే, మరి కంటింజెంట్ అసెట్ ఎప్పుడైతే రీజనబుల్ సర్టెనిటీ ఉంటుందో అప్పుడు మాత్రమే కంటింజెంట్ అసెట్ రికగ్నైజ్ చేయండి అన్నాడు. మరి ప్రొవిజన్కి నాకు ఒక ఫార్ములా రాశాను, సో అది తీసి లోపల ఒకసారి రివైజ్ చేసుకుందాం. ఏంటి? కంటింజెంట్ లయబిలిటీ అనేది ఉండదు. ఓకే, కంటింజెంట్ అసెట్లో రీజనబుల్ సర్టెనిటీ ఉండాలి. ప్రొవిజన్ ఉండాలంటే రెండు ఉండాలి, ఫెయిర్ ఎస్టిమేట్ ఉండాలి, రీజనబుల్ సర్టెనిటీ కూడా ఉండాలి. ఓకే, టమ్ 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 గవర్నమెంట్ గ్రాంట్స్, టాంజిబుల్ ఫిక్స్డ్ అసెట్స్, రెవెన్యూ రికగ్నిషన్. చూడు ఇప్పుడు ప్రొవిజన్ నార్మల్గా మనకి ఏం తెలుసు, ప్రొవిజన్ రికార్డ్ చేయాలంటే 3 కండిషన్స్ ఉంటాయి. ప్రజెంట్ ఆబ్లిగేషన్ అయి ఉండాలి, అవుట్ ఆఫ్ పాస్ట్ ఈవెంట్. పాస్ట్లో మనం ఏదో చేసిన పనికి ఇప్పుడు మనం ఆబ్లిగ్ అయి ఉన్నాం. ఇప్పుడు 2 నెలల క్రితం నేను ఒక దగ్గర లోన్ తీసుకున్నాను, ఇప్పుడు అక్కడికి రీపే చేయాలి, ప్రొవిజన్. లేదంటే 2 నెలల క్రితం వాడు సేల్ చేశాను, వాడు ఇస్తాడో, సేల్ చేసినప్పుడు వాడు నాకు డబ్బులు ఇవ్వాలి, ఆడు ఇంకా ఇవ్వలేదు, ఆడు ఇస్తాడో ఇవ్వడో, బ్యాడ్ డూట్ అవుతాడో తెలియదు కదా. సో పాస్ట్ ఈవెంట్ వల్ల ప్రజెంట్ నేను ఆబ్లిగ్ అయి ఉన్నాను అనుకో, అది ప్రొవిజన్ వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే రీజనబుల్ సర్టెనిటీ అంటే ఏంటి? దేని మీద రీజనబుల్ సర్టెనిటీ ఉండాలి? అవుట్ఫ్లో ఆఫ్ రిసోర్సెస్, మన దగ్గర నుంచి డబ్బులు వెళ్ళిపోతాయి అన్న సర్టెనిటీ ఉండాలి ప్రొవిజన్ క్రియేట్ చేయాలంటే. రిలయబుల్ ఎస్టిమేట్ అంటే నువ్వు ఎంత పోతాయో యూ షుడ్ ఏబుల్ టు ఎస్టిమేట్ ద అమౌంట్. ఓకే, క్వాంటిఫై చేయగలగాలన్నమాట. ఇప్పుడు చెప్పు ఒకసారి. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే ఐసీడీఎస్లో ప్రొవిజన్ రికార్డ్ చేయాలంటే నార్మల్గా ప్రొవిజన్ మనకేం తెలుసు, ప్రజెంట్ ఆబ్లిగేషన్ అవుట్ ఆఫ్ పాస్ట్ ఈవెంట్, రీజనబుల్ సర్టెనిటీ ఉండాలి అక్కడ. రీజనబుల్ సర్టెనిటీ, అవుట్ఫ్లో ఆఫ్ రిసోర్సెస్ కూడా ఉండాలి. రీజనబుల్ సర్టెనిటీ అండ్ అవుట్ఫ్లో ఆఫ్ రిసోర్సెస్ షుడ్ బి దేర్. అండ్ థర్డ్ పాయింట్ ఏంటి? రిలయబుల్ ఎస్టిమేట్ షుడ్ బి రిలయబుల్. ఓకే, దట్స్ ఇట్. రిలయబుల్ ఎస్టిమేట్ అంటే ఏంటి? రిలయబుల్ ఎస్టిమేట్ అంటేనా అదే క్వాంటిఫై చేయగలగాలి కదా. ఇప్పుడు నార్మల్గా అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రకారం ఏం చేశారంటే దీన్ని అక్కడ రీజనబుల్ సర్టెనిటీ ఉండదు. అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రకారం అయితే ప్రాబబుల్ ఉంటుంది. ప్రాబుల్ అవుట్ఫ్లో ఆఫ్ రిసోర్సెస్ అనేది ఉంటుంది. ప్రాబబుల్ అంటే అర్థం ఏంటి? మోర్ దాన్ 50% అనేది ఛాన్స్, పోతాయి అనడానికి మోర్ దాన్ 50% ఛాన్స్ ఉంది. మరి రీజనబుల్ సర్టెనిటీ అంటే వీఆర్ కాన్ఫిడెంట్, అంతే, దట్స్ ఇట్. సో ఇప్పుడు నీకు ఏది అక్కర్లేదు, ఇప్పుడు అకౌంటింగ్ స్టాండర్డ్లో మనకు అక్కర్లా. మనకు కావాల్సింది ఏంటంటే ప్రజెంట్ ఆబ్లిగేషను, అవి కూడా కాకుండా ఈ రెండు ఇంపార్టెంట్. మనం ఏమన్నా కోట్ చేస్తున్నాం అనుకో క్వశ్చన్ ఎగ్జామ్లో ఆన్సర్లో, దేర్ షుడ్ బి రీజనబుల్ సర్టెనిటీ అవుట్ఫ్లో ఆఫ్ ద రిసోర్సెస్ అండ్ రిలయబుల్ ఎస్టిమేట్ అనేది ఉంది. ఈ రెండు మీట్ అయింది కాబట్టి వీఆర్ రికార్డింగ్ దిస్ ప్రొవిజన్ అని చెప్పి అప్పుడు ఆ ప్రొవిజన్ పిఎన్ఎల్లో ఎక్స్పెన్స్ కింద చూపించుకోవచ్చు. దెన్ ఇట్ ఈజ్ అలౌడ్. ఇప్పుడు ఆ రెండింటిలో ఏది లేకపోయినా సరే మళ్ళీ దెన్ ఇట్ ఈజ్ నాట్ అలౌడ్. ఇక్కడ ఖచ్చితంగా ఎండ్ అనేది ఉంటుంది. రీజనబుల్ సర్టెనిటీ ఉండాలి, అలాగే రిలయబుల్ ఎస్టిమేట్ ఉండాలి. రీజనబుల్ సర్టెనిటీ అంటే ఏంటి? కాన్ఫిడెంట్, యు ఆర్ కాన్ఫిడెంట్, దట్స్ ఇట్. రిలయబుల్ ఎస్టిమేట్ అంటే యూ కెన్ క్వాంటిఫై, దట్స్ ఇట్. నెక్స్ట్ ఏంటి? కంటింజెంట్ అసెట్ చూడాలంటే రీజనబుల్ సర్టెనిటీ ఒకటి ఉంటే చాలు, అక్కడ రిలయబుల్ ఎస్టిమేట్ ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కంటింజెంట్ మనకు తెలియదు, రావచ్చు రాకపోవచ్చు. అక్కడ రిలయబుల్ ఎస్టిమేట్ ఉంది, రిలయబుల్ ఎస్టిమేట్ కదా, రీజనబుల్ సర్టెనిటీ ఉంది, బట్ యూ కాంట్ రిలయబుల్లీ ఎస్టిమేట్ ది అమౌంట్. ఓకే, దట్స్ కాంటింజెంట్ లయబిలిటీ అంటే అసలు రానే రాదు ఐసీడీఎస్లో. విత్ దిస్ నాలెడ్జ్ విల్ గో అండ్ సాల్వ్ ఫ్యూ క్వశ్చన్స్. అంతా ఒకటే పాయింట్ మీద ఉంటుంది క్వశ్చన్లన్నీ. ఇది క్వశ్చన్ నెంబర్ 1 అట. ఎక్కడిది క్వశ్చన్? ఎంటీపీ April 18th క్వశ్చన్. అందులో మనం చూసే పాయింట్ ఏంటంటే ఇది ప్రొవిజన్ ఫర్ గ్రాట్యుటీ బేస్డ్ ఆన్ యాక్చురియల్ వాల్యుయేషన్ వాజ్ 500 lakhs. ప్రొవిజన్ ఎంత క్రియేట్ చేసావట? 500 lakhs అట. యాక్చువల్ గ్రాట్యుటీ పెయిడ్ డెబిటెడ్ టు గ్రాట్యుటీ ప్రొవిజన్ వాజ్ 300 lakhs. ఓకే,
సో యాక్చురియల్ వాల్యుయేషన్ ఎంత చెప్తున్నా ఒక్కసారి నుంచి ఇంకో మాట చెప్పాలి. యాక్చువల్లీ నేను చూసిన క్వశ్చన్ పాయింట్ వేరే, యాక్చువల్లీ ఇది వేరేది, మన ఐసిడిఎస్లోది కాదు ఇది. బట్ ఎలాగో స్టార్ట్ చేసాం కాబట్టి ఇదేంటిది ప్రొవిజన్స్ అనేవి యాక్చువల్గా పే చేసినప్పుడే ఇస్తాం. ఈ ప్రొవిజన్ వేరు, అది వేరు. ఇదేంటంటే యాక్చువల్ ఇది జస్ట్ వాల్యుయేషన్ కడితే 500 lakhs, బట్ యాక్చువల్ పేడ్ ఎంత 300 lakhs. సో ఇందులో డిఫరెన్స్ ఎంత, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 200 lakhs. ఎలాగో నువ్వు పే చేయలేదు కాబట్టి అది డిజలవ్ అవుతుంది, దట్ ఈస్ డిజలవ్డ్. ఓకే, చూడు 200 lakhs అనేది ప్రొవిజన్ ఫర్ గ్రాట్యుటీ డిజలవ్డ్. ఇప్పుడు మనం మాట్లాడేది ఏంటి, అది వేరే ప్రొవిజన్స్. రిలయబుల్ ఎస్టిమేట్, ఫేర్ వాల్యూ ఆఫ్ రిలయబుల్ ఎస్టిమేట్, ఇంకోటి ఏంటంటే రీజనబుల్ సర్టెనిటీ ఉంటేనే అప్పుడు మాత్రమే ఇస్తామని చెప్పి ఐసిడిఎస్ 10 చెప్పింది. ఆ పాయింట్ ఎక్కడ ఉందంటే ఇది. అరే యార్, ఫస్ట్ పాయింట్, ద కంపెనీ హ్యాస్ ప్రొవైడెడ్ అన్ అమౌంట్ ఆఫ్ 25 lakhs బీయింగ్ ఏ సమ్ ఎస్టిమేటెడ్ యాజ్ పేయబుల్ టు వర్కర్స్ బేస్డ్ ఆన్ అగ్రిమెంట్ టు బీ ఎంటర్డ్ విత్ ద వర్కర్స్ యూనియన్ టువర్డ్స్ పీరియాడికల్ వేజ్ రివిజన్ వన్స్ ఇన్ 3 years. ద ప్రొవిజన్ ఈజ్ బేస్డ్ ఆన్ ఏ ఫెయిర్ ఎస్టిమేషన్. ఫెయిర్ ఎస్టిమేషన్ అన్నా రిలయబుల్ ఎస్టిమేట్ అన్నా ఒకటే. ఆ తర్వాత ఏంటి, దాంతోపాటు అండ్ రీజనబుల్ సర్టెనిటీ ఉందంట దీనికి. ఇప్పుడు ఎలా ఉంటే అది ఏం చేస్తాం, మనం అలౌ చేస్తాం. ఐసిడిఎస్ 10 ప్రకారం దిస్ ఈజ్ అలౌడ్. సో ఆడ ఆల్రెడీ డెబిట్ చేశారు కాబట్టి ఇట్ ఈస్ ఓకే, నో ఇష్యూ. ఏం చెప్తుంది, ఐసిడిఎస్ 10 రిక్వైర్స్ రీజనబుల్ సర్టెనిటీ అండ్ ఫెయిర్ వాల్యూ, రీజనబుల్ సర్టెనిటీ అండ్ ఫెయిర్ ఎస్టిమేట్. reasonable certainty and the provision is allowed as a reduction. ICDS 10 requires a reasonable certainty for recognition of a provision which represent as the provision has been debited to P&L account, no adjustment is required. Okay, ఇక్కడ యాక్చువల్ రెండు ఉండాలి. అక్కడ క్వశ్చన్లో ఇక్కడ పాయింట్లో రాయలేదు. ఏ ఉండాలి, రిలయబుల్ ఎస్టిమేట్, రీజనబుల్ సర్టెనిటీ ఉండాలి. రీజనబుల్ సర్టెనిటీ గురించి మాట్లాడగానే రిలయబుల్ ఎస్టిమేట్ గురించి మాట్లాడలేదు, బట్ క్వశ్చన్లో ఉంది అది. ఓకే, ఇంకా మిగిలిన అన్ని క్వశ్చన్స్ కూడా ఇదే పాయింట్, సేమ్ యాజ్ ఇట్ ఈస్ కాపీ పేస్ట్ చూపిస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ ఎక్కడదంటే ఇది ఎంటీపీ March 21. ఆ పీరియడ్లో ఒక క్వశ్చన్ ఉంది యాక్చువల్. చూడు, ఇది సెకండ్ పాయింట్. ద కంపెనీ హ్యాస్ నాట్ మేడ్ ప్రొవిజన్ ఫర్ అన్ అమౌంట్ ఆఫ్ 18 lakhs being a fair estimate of the amount as payable to workers towards wage revision once in 2 years in respect of existing employees. The provision is estimated on a reasonable certainty on the revision of once in 2 years. ఇక్కడ ఏమి ఉండాలి, మనకి ఫెయిర్ ఎస్టిమేట్ ఉండాలి. ఫెయిర్ ఎస్టిమేట్ అన్నా రీజనబుల్ సర్టెనిటీ అన్నా ఒకటే. ఫెయిర్ ఎస్టిమేట్ అన్నా రిలయబుల్ ఎస్టిమేట్ అన్నా ఒకటే. సో ఈ రెండు ఉన్నప్పుడు మనం ఆ ప్రొవిజన్ని మనం ఎక్స్పెన్స్ కింద చూపించుకోవచ్చు, బట్ అది చూపించుకోలేదు కాబట్టి నౌ వీ కెన్. సో ఇప్పుడు ఇది అలౌడ్ ఎక్స్పెన్స్ కింద మనం తీసుకోవచ్చు. సో హీస్ టేకింగ్, ఎక్కడ తీసుకున్నాడు చూడు, పర్మిసిబుల్ ఎక్స్పెండిచర్ అండ్ అలవెన్సెస్లో తీసుకున్నాడు. ఓకే, డన్. సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఇదే పాయింట్, సేమ్ ఇంతే యాజ్ ఇట్ ఈజ్. ఎప్పుడు అడిగాడు, ఆర్టీపీ May 20లో అడిగాడు. చూడు, ప్రొవైడెడ్ 18 lakhs సమ్ ఫెయిర్లీ ఎస్టిమేటెడ్ యాజ్ ఎ పేయబుల్. ఫెయిర్లీ ఎస్టిమేట్ ఉంది, రీజనబుల్ సర్టెనిటీ కూడా ఉంది. టు వర్కర్స్ ఆన్ అగ్రిమెంట్ టు వర్కర్స్ యూనియన్స్ టువర్డ్స్ పీరియాడికల్ రివిజన్ వన్స్ ఇన్ ఎవ్రీ 3 years. సో ఆ రెండు ఉంటే అది ఎక్స్పెన్స్ చేయొచ్చు. వాడు ఆల్రెడీ ఎక్స్పెన్స్ చేశాడు కాబట్టి ఆఫ్టర్ డెబిటింగ్ అండ్ క్రియేటింగ్ అన్నాడు కాబట్టి దెర్ ఇస్ నో నీడ్ టు డూ ఎనీథింగ్. ఇంకంతే, అన్ని క్వశ్చన్లు అలాగే ఉన్నాయి, సేమ్ అదే పాయింట్ పెట్టాడు. నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్దాం అంటే ఐసిడిఎస్ 8 చూద్దామా. ఇక్కడతో మెయిన్ క్వశ్చన్స్ ఉన్నాయన్నీ అయిపోయాయి మనకి స్టాండర్డ్స్. నెక్స్ట్ మిగిలినన్ని ఫాస్ట్గా జస్ట్ పైన థియరీ మాట్లాడేసుకుని క్లోజ్ చేసేద్దాం. లెట్స్ గో విత్ నెక్స్ట్ ఐసిడిఎస్ 8. ఏంటి, దీనికి కవర్డ్ ఓన్లీ సెక్యూరిటీస్ హెల్డ్ యాజ్ స్టాక్ ఇన్ ట్రేడ్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరికి చెప్పుకోవచ్చు, అప్ స్టాక్స్, జెరోదా, గ్రో, వీళ్ళందరూ ఇందులోకి వస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, సెక్యూరిటీస్ అన్నీ కూడా స్టాక్ ఇన్ ట్రేడ్ కింద ఉంచుకుంటారు కాబట్టి వాళ్ళకి అప్లికబుల్ అయ్యే సెక్షన్ అని గుర్తుంచుకుందాం. యాజ్ పర్ ఐసిడిఎస్ వాల్యుయేషన్ ఆఫ్ సెక్యూరిటీ షాల్ బి డన్ కేటగిరీ వైజ్ అండ్ నాట్ సెక్యూరిటీ వైజ్. అది లెక్క. ఇప్పుడు చూడు, మనకి ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి, ఇక్కడ షేర్స్ ఉన్నాయా, 1 second ఫోన్ వస్తుంది, సారీ. ఇక్కడ ఏంటి, మనకి గ్రూప్ ఆఫ్ షేర్స్ ఏమున్నాయో చూడు. షేర్స్ అనేవి ఏబిసిడి లిమిటెడ్ అనే గ్రూప్ ఉందా, ఇది కేటగిరీ వైజ్. ఇవన్నీ షేర్స్ అనుకో, షేర్స్, డిబెంచర్స్, లైక్ 6 బాండ్స్ ఇంత 6% బాండ్స్ అను 4% బాండ్స్ అని ఉంటాయి కదా, ఆ కేటగిరీ వైజ్ చూస్తుంది అనమాట. సో ఈ ఎంటైర్ కేటగిరీకి కాస్ట్ ఎంత అయింది 700, బట్ ఎన్ఆర్వి 800. ఈ రెండిట్లో ఏ తక్కువ, కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి విచ్ ఎవర్ ఈజ్ లోవర్ అంటే ఇక్కడ 700. ఐసిడిఎస్ ప్రకారం 700, బట్ ఏఎస్ 13 ప్రకారం ఏంటి, రెస్పెక్ట్ టు షేర్కి చెక్ చేస్తుంది.
ఈ రెండిట్లో ఏది తక్కువ 50 అలా తీసుకొచ్చి వేస్తుంది ఏఎస్ యాజ్ పర్ ఏఎస్ 13. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ ఏఎస్ 13 వాల్యుయేషన్ ఈజ్ డన్ యాజ్ పర్ సెక్యూరిటీ వైజ్. అదే ఐసిడిఎస్ ప్రకారం అయితే కాస్ట్ ఆఫ్ కేటగిరీ వైజ్ చెక్ చేసుకుంటుంది, కాస్ట్ ఆఫ్ కేటగిరీ ఆర్ ఎన్ఆర్వి విచ్ ఎవర్ ఈజ్ లోవర్. ఓకే, దిస్ ఈజ్ జస్ట్ నార్మల్ డిస్కషన్. ఇప్పుడు మనం కొంచెం డెప్త్కి వెళ్దాం. ఇది అక్కర్లేదు యాక్చువల్లీ, ఎగ్జామ్లో నేను పెద్ద క్వశ్చన్ నేను చూడలేదు, బట్ యాజ్ ఎ డిస్కషన్ విల్ గో. చూడు, సెక్యూరిటీస్ అంటే ఏమేమి వస్తాయి? షేర్సు, డిబెంచర్సు, మ్యూచువల్ ఫండ్స్, మనీ మార్కెట్, ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ వస్తాయి. అయితే ఇవి నార్మల్గా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే షేర్స్ కొనుక్కుంటాం, అమ్ముతాం. అదేమైతుంది, మనకి క్యాపిటల్ అసెట్ అవుతుంది. ఏదర్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ వస్తుంది, లేదా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ వస్తుంది. అదే ఒక స్టాక్ ఇన్ ట్రేడ్ అంటే ఇప్పుడు మనకి జెరోదావాడో, గ్రో, అప్ స్టాక్స్, వీళ్ళకి అది స్టాక్ ఇన్ ట్రేడ్ అవుతుంది. కాబట్టి వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడేది ఐసిడిఎస్ 8. ఓకే, బెస్ట్ ఎగ్జాంపుల్ ఇవి ఏం సెక్యూరిటీస్ హెల్డ్ యాజ్ స్టాక్ ఇన్ ట్రేడ్. ఇవి దేన్ని ఏ సెక్యూరిటీస్ గురించి మాట్లాడుతుంది అంటే ఓన్లీ లిస్ట్ అయిన షేర్స్ గురించి మాట్లాడుతుంది. అన్లిస్టెడ్ షేర్స్ లిస్ట్ అయింది బట్ ట్రేడ్ అవ్వట్లేదు, నాట్ కోటెడ్ రెగ్యులర్లీ అనే వాటికి అప్లికబుల్ కాదు. ఓకే, ఏంటి కేటగిరీ వైజ్ చెక్ చేసుకోవాలి, కాస్ట్ ఆఫ్ కేటగిరీ ఆర్ ఎన్ఆర్వి విచ్ ఎవర్ ఈజ్ లోవర్. అదే నాట్ అప్లికబుల్ ఫర్ ఎవరికి అప్లికబుల్ కాదు ఇది? ఇన్సూరెన్స్ కంపెనీస్కి, మ్యూచువల్ ఫండ్స్కి, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్కి ఇది అప్లికబుల్ కాదు. ఓకేనా, ఇదంతా అక్కర్లేదు యాక్చువల్లీ, ఇది ఎక్స్ట్రా డిస్కషన్, ఎందుకు టైం వేస్ట్. బట్ ఏదో నాలెడ్జ్ పర్పస్ కోసం విందామంటే విందాం. నార్మల్గా ఏం చెప్తుంది ఏఎస్ 13 ఏం చెప్తుందంటే, ఏదైనా సరే షేర్స్ నువ్వు కొని కరెంట్ పర్పస్ కోసం హోల్డ్ చేసుకుంటున్నావు అనుకో, కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి విచ్ ఎవర్ ఈజ్ లోవర్ దగ్గర రికార్డ్ చేసుకోమంటుంది. లేదు ఈ ఫిక్స్డ్ ఇన్వెస్ట్మెంట్స్ లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేస్తే ఇప్పుడు కూడా కాస్ట్కి ఆల్వేస్ రికార్డ్. ఇఫ్ ఇట్ ఈజ్ ఏ పర్మనెంట్ డిమినిషన్, మార్కెట్ కంప్లీట్గా పడిపోయింది, ఇంకా పర్మనెంట్ డిమినిషన్ ఇన్ ద షేర్ అయితే మన ఎస్ బ్యాంక్ జరిగింది చూసావా, అలా పర్మనెంట్ డిమినిషన్ అయితే అప్పుడు మార్కెట్ వాల్యూ తీసుకోవాలి. ఓకేనా, దిస్ ఈజ్ రిగార్డింగ్ ఏఎస్ 13. ఈ సెక్యూరిటీస్ గురించి ఏఎస్ 13 చెప్పేది అది. బట్ 109 ఏం చెప్తుంది, ఇండియాస్ ఇంటెన్షన్ టు హోల్డ్ లాంగ్ టర్మ్. నువ్వు ఒకవేళ లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేసి పెట్టుకుంటే అప్పుడు హిస్టారికల్ కాస్ట్ తీసుకో అంటుంది. లేదు నువ్వు జస్ట్ ట్రేడింగ్ చేస్తున్నావు అనుకో, ఫేర్ వాల్యూ త్రూ పిఎన్ఎల్ ద్వారా పంపించవచ్చు. అంటే ఇప్పుడు ఎంత కొనుక్కున్నది 10 lakhs అయితే మార్కెట్ వాల్యూ ఎంత ఉంది 9 lakhs. సో యు ఆర్ ట్రేడింగ్ రైట్. సో దాని డిఫరెన్స్ని నువ్వు పిఎన్ఎల్కి డెబిట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఓసిఐ, అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్. ఇంకోటి ఏంటంటే ఎఫ్ఈటిపిఎల్ ద్వారా పిఎన్ఎల్ పంపించేది, లేదంటే అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్ కానీ పంపించేది. అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్లో ఏం చేస్తాం, కాస్ట్ కనుక 10 lakhs అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్ 10 lakhs, బట్ ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ డేట్ క్లోజ్ చేసి ఇంకా అది ఎంత అయింది 15 lakhs అయింది. సో వీ విల్ షో యాజ్ ఇన్వెస్ట్మెంట్ 15 lakhs అండ్ ఓసీఐ ఎంత మనకేమైంది 5 lakhs ప్రాఫిట్ వచ్చింది కదా. ప్రాఫిట్ మనం దేంట్లో పంపుతున్నాం, ఓసీలోకి పంపుతున్నాం. ఓకే, లాస్ వస్తే ఓసీఐ నెగిటివ్ పెడతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్ 10 lakhs కదా, ఇప్పుడు మన వాల్యూ ఎంత పడిపోయింది 8 lakhs పడిపోయింది. ఇన్వెస్ట్మెంట్ ఎంత చూపిస్తాం 8 lakhs చూపిస్తాం. 2 lakhs లాస్ కాబట్టి 2 lakhsని లాస్ కింద చూపిస్తాం. ఓసీఐ లాస్ 2 lakhs. యాక్చువల్లీ చెప్పాలంటే ఇదంతా అక్కర్లా, వేస్ట్, జస్ట్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అంతే ఇదంతా. నెక్స్ట్ వీటిలో క్వశ్చన్లు కూడా లేవు, అంత ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ చూడు, ఇది సార్ మెటీరియల్ నుంచి చదువుదాం. గవర్నమెంట్ గ్రాంట్స్ ఇవన్నీ తక్కువ పాయింట్స్ ఎందుకు పెట్టారంటే, నేను అనుకోవడం ఈ పెద్ద ఎగ్జామ్లో పెద్ద ఫోకస్ చేయట్లేదు కాబట్టి తక్కువ పాయింట్స్ పెట్టారనుకుంటున్నాను నేనైతే. సరే లెట్స్ గో. ఏం చెప్తున్నారు ఇక్కడ, ఐసిడిఎస్ 7 గవర్నమెంట్ గ్రాంట్స్ గురించి మాట్లాడుతున్నాడు. గవర్నమెంట్ గ్రాంట్స్ దేని గురించి మాట్లాడుతుంది, ఇది రిలేటెడ్ టు ఎసెట్ రెడ్యూస్ ఫ్రమ్ ద యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ద ఎసెట్. లేదు అనుకుంటే ఇన్కమ్ కింద చూపించి ట్యాక్సిబుల్ అండర్ ద పీజీపీ ఇన్ ద ఇయర్ ఆఫ్ రిసీట్, వెదర్ కండిషన్ అటాచ్డ్ టు గ్రాంట్ ఈజ్ ఫుల్ఫిల్డ్ ఆర్ నాట్. దట్స్ ఇట్, డన్. అండ్ ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. ఇక్కడ గవర్నమెంట్ గ్రాంట్స్ అనేది పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు నేను కొంచెం డెప్త్గా మాట్లాడదాం. ఏంటంటే గవర్నమెంట్ గ్రాంట్స్ మనకి గవర్నమెంట్ కానీ ఎవరైనా ఇస్తున్నప్పుడు గ్రాంట్స్, ఆ గ్రాంట్లని నువ్వు ఎలా రికగ్నైజ్ చేయాలి. ఒకవేళ నువ్వు రిసీవ్ చేసుకున్నది కనుక క్యాపిటల్ సబ్సిడీ అయితే అది ఫస్ట్ నువ్వు వేయాల్సిన క్వశ్చన్ ఏంటంటే, ఈజ్ ఇట్ ఏ డిప్రిషియబుల్ ఎసెట్. అది డిప్రిషియబుల్ ఎసెటా, లేదంటే అది రిలేటెడ్ టు ఎసెట్ అయితే ఇఫ్ ఇట్ ఈజ్ రిలేటెడ్ టు ఎసెట్ రెడ్యూస్ ఫ్రమ్ ద కాస్ట్ ఆఫ్ ద ఎసెట్. ఓకే, రెడ్యూస్ ఫ్రమ్ ద కాస్ట్ ఆఫ్ ద ఎసెట్. ఇఫ్ ఇట్ ఈజ్ నాన్ డిప్రిషియబుల్ ఎసెట్కి నీకు ఎవడన్నా గ్రాంట్ ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ ఉందనుకో, షోన్ యాజ్ ఇన్కమ్, ఆ అమౌంట్ ఇన్కమ్ కింద చూపించి అమౌంటైజ్డ్ ఓవర్ ద పీరియడ్, ఎవ్రీ ఇయర్లో దాన్ని అమౌంటైజ్ చేసుకుంటూ వెళ్ళు అంటున్నాడు. ఏది ఫండ్ అని, అసెట్ని కాదు మనం మాట్లాడేది. ఓకే, ఇప్పుడు 10 lakhs రిసీవ్ చేసుకున్నాను ఫండ్, ఆఫ్ 10 lakhsని ఎవ్రీ ఇయర్ కొంచెం కొంచెం అమౌంటైజ్ చేసుకుంటూ వెళ్ళిపోని చెప్పాడు. ఓకే, క్లియర్.
ఒకవేళ ఇప్పుడు గవర్నమెంట్ గ్రాంట్స్ ఏ మెథడ్‌లో ఈజీ ఇప్పుడు గవర్నమెంట్ మనకి ఎంత శాంక్షన్ చేసింది? గవర్నమెంట్ గ్రాంట్ 50,00,000 శాంక్షన్ చేసింది. మనం రిసీవ్ చేసుకుంది ఎంత? 30,00,000. ఇప్పుడు మనల్ని గవర్నమెంట్ ఇప్పుడు ఎలా ఏదైనా సరే అదర్ దాన్ అసెట్ నేచర్‌లో ఏదైనా గ్రాంట్ మనం రిసీవ్ చేసుకుంటే దాని మీద ట్యాక్స్ కట్టమంది పీజీబీపీ కింద. ట్యాక్సిబుల్ అండర్ పీజీపీ ఇన్ ద ఇయర్ ఆఫ్ రిసీట్. సో, ఇప్పుడు క్వెషన్ ఏంటంటే ఇది శాంక్షన్ చేసిన అమౌంట్, ఇది రిసీవ్ చేసుకున్న అమౌంట్ దేని మీద ఇప్పుడు ట్యాక్స్ కడతాం? శాంక్షన్ మీద, రిసీవ్డ్ మీదే కట్టాలి. సో, రిసీవ్డ్ బేసిస్ మీద రన్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే ప్రమోటర్స్ కాంట్రిబ్యూషన్ గురించి ఐసీడీఎస్ కవర్ చేయలేదు. ప్రమోటర్స్ ఏమైనా కాంట్రిబ్యూషన్ చేశారనుకో, నార్మల్ మనకి ఏం తెలుసు, బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ రిజర్వ్ కదా. అలాగా ప్రమోటర్స్ ఏమైనా కాంట్రిబ్యూట్ చేస్తే ఐసీడీఎస్ డస్ నాట్ డీల్ విత్ దాట్. ఓకే, అంతే, ఇంకేం లేదు. ఇంకే డబ్బులు వచ్చినా సరే అది ఇన్కమ్ కింద చూపించి అమౌంటైజ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఓకేనా? అంత ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ గుర్తుంచుకెళ్ళాలి పైన. లెట్ us go with the next standard, ICDS 4. ఇది కూడా ఎక్కువ వీటి మీద ఏం క్వశ్చన్ లేవు, జస్ట్ ఏదో డిస్కషన్కి మాట్లాడుకుంటున్నాం అంతే. ఏం చెప్తున్నాడు? రెవెన్యూ ఫ్రమ్ సర్వీస్ కాంట్రాక్ట్ అయితే సేమ్ యాజ్ 43CB అంట, అది తర్వాత మాట్లాడదాం. ఇంట్రెస్ట్ ఆన్ ట్యాక్స్ రీఫండ్ అయితే ఏంటి? రిసీవ్డ్ బేసిస్, వెన్ ఎవర్ యూ రిసీవ్ నా దెన్ ఓన్లీ యూ షుడ్ రికగ్నైజ్. అదర్ రెవెన్యూకి ఏం చెప్తున్నాడు? సేమ్ యాజ్ పర్ ఏఎస్. అదర్ రెవెన్యూ సేమ్ యాజ్ పర్ ఏఎస్ అన్నాడు, అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రకారం అంట. ఈ రెండు ఇప్పుడు ఫర్దర్గా మాట్లాడదాం. ఓకే, ఇప్పుడు చూడు, ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయంటే రెవెన్యూ ఫ్రమ్ రికగ్నిషన్ అనేది 3 కేటగిరీస్ డివైడ్ చేసాం. సేల్ ఆఫ్ గూడ్స్, ప్రొవిజన్ ఫర్ సర్వీస్, ఇంట్రెస్ట్. ఇక్కడ అలా కాకుండా మనం ఏం చూసాం, అక్కడ రెవెన్యూ ఫ్రమ్ సర్వీస్ కాంట్రాక్ట్ అంటే ఏం చెప్పాం? సేమ్ యాజ్ పర్ సెక్షన్ 43B. సేమ్ యాజ్ పర్ సెక్షన్ 43B అంటే ఏంటి? మామూలుగా సర్వీస్ కాంట్రాక్ట్ ఏం చూసాం అక్కడ, విత్ ఇన్ 90 days అయితే ప్రాజెక్ట్ కంప్లీటెడ్ మెథడ్. లేదు, ఇఫ్ ఇట్ టేక్స్ మోర్ దెన్ 90 days అయితే ప్రాజెక్ట్ కంప్లీషన్ మెథడ్. ఎంత పర్సంటేజ్ అయిందో అంత పర్సంటేజ్ తీసుకుంటాం, రైట్? ఒకవేళ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ అయితే మనకు అక్కడ 43CB ఏం చెప్పింది? పర్సంటేజ్ కంప్లీషన్ మెథడ్ ఫాలో అవ్వమని చెప్పింది. ఓకే, రైట్. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ అక్కడ ఏమన్నా ఒకసారి ఆగు, 2 ప్యారలల్గా పెడతాను. ఇప్పుడు చూడు ఇక్కడ ఏంటి, రెవెన్యూ ఫ్రమ్ సర్వీస్ కాంట్రాక్ట్కి సేమ్ యాజ్ పర్ 43CB చెప్పాడా, అది మనం చూసాం ఆల్రెడీ. రెవెన్యూ ఫ్రమ్ సర్వీస్ కాంట్రాక్ట్కి ఏం చూసాం? విత్ ఇన్ 90 days ప్రాజెక్ట్ కంప్లీషన్, విత్ ఇన్ 90 days అయితే ప్రాజెక్ట్ కంప్లీటెడ్ మెథడ్ తెలుసు కదా, ఆల్రెడీ మనం 43CBలో మాట్లాడుకున్నాం. అప్పుడు ప్రాజెక్ట్ ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడు తీసుకుంటాం. లేదు మోర్ దెన్ 90 days అయితే ఎక్కువ డేస్ ఉంది కాబట్టి పర్సంటేజ్ పోర్షన్కి కంప్లీట్ చేస్తూ ఉంటాం. 25%కి మొత్తం 100 రూపీస్ చెప్పాడు అనుకో, మనం 25% వర్క్ చేసినప్పుడు 25 రూపీస్ తీసుకుంటాం, 50% అయినప్పుడు 50 రూపీస్ తీసుకుంటాం. సో అలాగనమాట, అది పర్సంటేజ్ కంప్లీషన్ మెథడ్. నెక్స్ట్ ఏం చెప్పాడు? ఇంట్రెస్ట్ ట్యాక్స్ రీఫండ్, అది ఇంట్రెస్ట్ ఆన్ ట్యాక్స్ రీఫండ్ రిసీవ్డ్ బేసిస్. నెక్స్ట్ అదర్ రెవెన్యూ ఏం చెప్పాడు? అదర్ రెవెన్యూ అంటే ఏంటో చూడాలి. అదర్ రెవెన్యూ ఏముండొచ్చు? ఇంట్రెస్ట్, రాయల్టీ, డివిడెండ్, ఇవి ఎప్పుడైతే రిసీవ్డ్ అప్పుడు తీసుకుంటాం. నెక్స్ట్ ఏంటి? సేల్ ఆఫ్ గూడ్స్లో ఐసీడీఎస్ ఇండియాస్ ఒకటే చెప్తుంది, సేమ్ యాజ్ పర్ ఏఎస్ అన్నాడు కదా. ఏం చెప్తున్నాడు? సేల్ ఆఫ్ గూడ్స్ చేసినప్పుడు ఎప్పుడు రెవెన్యూని రికగ్నైజ్ చేయాలట? ఎప్పుడైతే రిస్క్ అండ్ రివార్డ్స్ ట్రాన్స్ఫర్ అవుతాయో, అండ్ నో అన్సర్టెనిటీ ఇన్ రికగ్నిషన్ ఆఫ్ కన్సిడరేషన్. డబ్బులు తీసుకోవడానికి మనకి ఇంకా ఏ అన్సర్టెనిటీ లేదు, కంప్లీట్గా 100% షూర్ అండ్ రీజనబుల్ టు ఎక్స్పెక్ట్ ద అల్టిమేట్ కలెక్షన్. ఫైనల్గా మనకి ఎంత డబ్బులు వస్తాయో వీ కెన్ ఏబుల్ టు మానిటరీ వాల్యూలో మనం ఫిగర్ అవుట్ చేయగలం అనమాట. డబ్బులు ఎంత వస్తాయో ఐడెంటిఫై చేయగలం. అది అవన్నీ చేసినప్పుడు అప్పుడు ఒక ఏమంటారు, అది అదర్ రెవెన్యూని ఇవన్నీ ఎప్పుడైతే ఫుల్ఫిల్ అవుతుందో అప్పుడు దాన్ని రికార్డ్ చేసుకోవచ్చు. సో ఇది జస్ట్ ఏదో థియరిటికల్గా తెలుసుకోవడం తప్ప ఇంకా అంత మంచి పెద్ద క్వశ్చన్ లేవు, జస్ట్ తెలుసుకోవడం అంతే, ఇంకెక్కువ సాగదు ఇక. ఓకే, సో మనం ఒకసారి రివైజ్ చేసుకుందాం. రెవెన్యూ ఫ్రమ్ రికగ్నిషన్ ఏమైనా కొత్తగా నేర్చుకున్నాం అంటే ఏమీ లేదు. 43CB ఏదైతే చెప్పింది అదే. ఇంట్రెస్ట్, డివిడెంట్, రాయల్టీ ఎప్పుడన్నా ఏదన్నా ఉంటే అది ఎప్పుడన్నా రిసీవ్డ్ బేసిస్. ఇంట్రెస్ట్ ఆన్ ట్యాక్స్ రీఫండ్ అది కూడా రిసీవ్డ్ బేసిస్. దట్స్ ఇట్. Let us go with the next standard, India's ICDS 6, effect of changes in foreign currency exchange rates. అది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదు. దట్ ఈజ్ మై ఒపీనియన్. ఎందుకంటే నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్కడా చూడలే, అసలు దీని మీద క్వశ్చన్స్ డ్రాఫ్టింగే లేదు. సో ఏదో జస్ట్ డిస్కస్ చేసుకుందాం అంతే, కానీ దీని డెప్త్ వెళ్ళిపోతే చాలా టైం తీసేసుకుంటుంది. యాక్చువల్లీ ఐ మేడ్ సమ్ రీసెర్చ్, బట్ అదంతా అన్నెసరీ అనిపించింది. ఓకే, జస్ట్ ఏదో పైన చదువుకుని వెళ్ళిపోదాం. ఇది ఇక్కడ క్లోజ్ చేసుకుంటే ఐసీడీఎస్ ఇప్పటికే చాలాసేపు అయిపోయింది.
ఎక్స్చేంజ్ డిఫరెన్స్ అరైజింగ్ ఆన్ ద లాస్ట్ డే ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్. ఒకవేళ మానిటరీ ఐటమ్స్ అంటే ఏంటి? డెటార్స్, క్రెడిటర్స్. మనం సేల్ చేస్తే డెటార్స్ వస్తారు, మనం కొనుక్కుంటే పర్చేసెస్ చేస్తే క్రెడిటర్స్ వస్తారు. వాళ్ళని ఏమంటున్నారు వీళ్ళు? మానిటరీ ఐటమ్స్ అంటాం. ఆ మానిటరీ ఐటమ్స్ రికగ్నైజ్డ్ యాజ్ ఇన్కమ్ ఆర్ ఎక్స్పెన్స్. ఇప్పుడు వీళ్ళతో ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఎయిదర్ ప్రాఫిట్ అన్న రావచ్చు, ఎక్స్చేంజ్ ఫ్లక్చుయేషన్స్ వల్ల, లేదంటే లాస్ అన్న రావచ్చు. దాన్ని ఏమంటున్నారు వాళ్ళు? ఆ అమౌంట్ని ఏదైతే ఉందో ఎయిదర్ ఎక్స్పెన్స్ కిందన్నా లేదంటే ఇన్కమ్ కిందన్నా చూపించన్నారు. సింప్లీ దే ఆర్ టెల్లింగ్ టు సెండ్ ఇట్ టు పిఎండ్ఎల్, రైట్? ఇన్కమ్ ఆర్ ఎక్స్పెన్స్ ఎక్కడికి పోద్ది? పిఎండ్ఎల్కి పోద్ది. ఓకేనా? మానిటరీ ఐటమ్స్ పిఎండ్ఎల్కి పోతాయి అంతే. నాన్ మానిటరీ ఐటమ్స్ ఏంటి? అసలు దానికి సెటిల్మెంట్ చేస్తామా? అసలు దాన్ని రికగ్నైజ్ చేస్తామంటే వీ డోంట్ రికగ్నైజ్. మరి ఏం చేస్తావు? డిఫరెన్స్ వస్తుంది కదా, ఫ్లక్చుయేషన్స్. రికగ్నైజ్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ సెటిల్మెంట్. కొన్నప్పుడు రికగ్నైజ్ చేస్తామా? రికగ్నైజ్డ్ యాజ్ ఇన్కమ్ ఆర్ ఎక్స్పెన్స్ అని చెప్పాడు. మరి ఇక్కడ ఏంటి? రికగ్నైజ్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ సెటిల్మెంట్. ఫైనల్ సెటిల్మెంట్ జరిగినప్పుడు చూపిస్తామా? నాన్ మానిటరీ ఐటమ్స్ ఫిక్స్డ్ అసెట్స్ ఆర్ స్టాక్ నాట్ రికగ్నైజ్డ్. ఇలా చదివితే సాటిస్ఫాక్షన్ లేదు, దీనికోసం ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేయలేం. ఓకే, సో ఇక్కడ మన అతుల్ సార్ నోట్స్ ప్రకారం ఏముంది? ఇక్కడ నాన్ మానిటరీ ఐటమ్స్ అయితే రికగ్నైజ్ చెయ్యము. ఎప్పుడు రికగ్నైజ్ చేస్తామంటే అట్ ద టైమ్ ఆఫ్ సెటిల్మెంట్, ఫైనల్ సెటిల్మెంట్ జరిగినప్పుడే. సో చూడు, నీకు కొన్ని హింట్ ఇస్తాను. అసలు ఫారిన్ కరెన్సీలో ఎన్ని ఈవెంట్స్ ఉంటాయో చెప్తా. మనకి ఇది యాక్చువల్లీ దేంతో లింక్ అయి ఉందంటే AS11తో లింక్ అయి ఉంది. AS11 ఏం చెప్తుందంటే ఫారిన్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ ఎలా ట్రీట్ చేయాలి, ఫారిన్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్, ఫారిన్ ఆపరేషన్స్, హెడ్జింగ్, స్పెక్యులేషన్స్. మళ్ళీ ఫారిన్ ఆపరేషన్స్లో ఏముంటాయి? ఇంటిగ్రల్ ఆపరేషన్స్, నాన్ ఇంటిగ్రల్ ఆపరేషన్స్. ఫారిన్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ తీసుకుంటే ఎప్పుడన్నా సేల్ చేసినప్పుడు ఏం చెప్తున్నాడు? ఒకవేళ నాన్ మానిటరీ అయితే ఫిక్స్డ్ అసెట్స్ అయితే ఏంటి? ఎక్స్చేంజ్ రేట్ ఆన్ ది డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ తీసుకోమంటున్నాడు. తీసుకున్న తర్వాత ఏమైంది? పర్చేజ్ డేట్లో ఎంత ఉంది? 76 lakhs ఉంది. సెటిల్మెంట్ చేసే టైంకి 78 lakhs అయింది, అంటే 2 lakhs లాస్ వచ్చింది. ఈ లాస్ని ఏం చేశారు? పిఎన్ఎల్ పంపించేశాడు, ఎక్స్పెన్స్. ఓకే, అదే మానిటరీ ఐటమ్స్ అయితే ఏం చేశాడు? అసలు నాకు చదవని లేదు, అసలు ఇంట్రెస్ట్ లేదు, ఇది చాలా ఉంది ఇదంతా. మళ్ళీ మానిటరీ ఐటమ్స్ అయితే మళ్ళీ ఏంటి? క్రెడిటర్స్ని డిటర్మైన్ చేశాడు. క్రెడిటర్స్ ఎక్స్చేంజ్ లాస్ వచ్చింది, ఎక్స్చేంజ్ గెయిన్ వచ్చింది. ఎందుకు ఇంత క్వశ్చన్లు ఉంటే కొంచెం చేసినా హ్యాపీగానే ఉంది. లేదే. ఫారిన్ ఆపరేషన్స్ అంటే ఏంది? ఇంటిగ్రల్ ఆపరేషన్స్, నాన్ ఇంటిగ్రల్ ఆపరేషన్స్. మనం ఏమైనా ఎఫ్ఆర్ చదువుతాం ఇక్కడ. అరే చాలురా, ఇంతకు మించి ఏమొద్దు. జస్ట్ ఏదో ఇది గుర్తుంచుకుందాం అంతే, చాలు. ఇంపార్టెంట్ కూడా లేదు, ఇది కూడా ఏదో జస్ట్ చదవాలని పేరుకి అంతే. మానిటరీ ఐటమ్స్ ఏంటి? క్లోజింగ్ రేట్ తీసుకుంటాం. నాన్ మానిటరీ ఐటమ్స్ అయితే అంటే ఎక్స్చేంజ్ రేట్స్ తీసుకుంటాం కదా, దేనికి ఏ రేట్లు తీసుకోవాలని. ఇది యాజ్ పర్ ఇంటిగ్రల్ ఫారిన్ ఆపరేషన్స్ అయితే ఇలా చేయాలని చెప్తాడు. నాన్ ఇంటిగ్రల్ ఫారిన్ ఆపరేషన్స్ అయితే ఇలా చేయాలని చెప్తాడు. నాన్ ఇంటిగ్రల్ ఏం చెప్తున్నాడు? సరే, ఫస్ట్ ఇంటిగ్రల్ ఫారిన్ ఆపరేషన్స్ అంటే చూడాలి. ఫస్ట్ ఇప్పుడు నువ్వు ఇంటిగ్రల్ ఫారిన్ ఆపరేషన్స్ అన్నప్పుడు ఫస్ట్ ఇంటిగ్రల్ ఫారిన్ ఆపరేషన్స్ అంటే ఏంటో చెప్పాలి. చూడు, ఫారిన్ ఆపరేషన్స్ అంటే ఏం చెప్తున్నాడు? ఇండియన్ హెడ్ ఆఫీసెస్ ఏదైనా సరే, ఇండియాలో హెడ్ ఆఫీస్ ఉండి ఫారిన్లో బ్రాంచెస్ ఉంటే నో బిజినెస్ రిలేషన్ ఎగ్జిస్ట్, నాన్ ఇంటిగ్రల్. అర్థమైంది ఏం చెప్పాను? ఇండియాలో హెడ్ ఆఫీస్ ఉందిరా, ఫారెన్లో బ్రాంచెస్ ఉన్నాయి, వీళ్ళిద్దరికి ఏ బిజినెస్ రిలేషన్ లేదనుకో, అక్కడ ఏమంటున్నాడు అంటే నాన్ ఇంటిగ్రల్ అంటాడట. ఇంటిగ్రల్ అంటే ఏంటి? ఈ ఇండియాలో ఉన్న హెడ్ ఆఫీస్కి ఫారెన్లో ఉన్న బ్రాంచ్కి మధ్య బిజినెస్ రిలేషన్ ఎగ్జిస్ట్ అయి ఉంటే దాన్ని ఇంటిగ్రల్ అంటున్నాడు. ఓకేనా? ఇండియన్ అకౌంట్స్ మర్జ్ అండ్ ఫారెన్ ట్రయల్ బ్యాలెన్స్ విత్ ఇండియన్ ట్రయల్ బ్యాలెన్స్. ఏం చెప్తున్నాడంటే వీడు, ఇండియాలో అకౌంట్స్ అనేది మర్జ్ చేయాలి. ఇప్పుడు ఇండియాలో హెడ్ ఆఫీస్ ఉంది వీడికి, అలాగే ఫారిన్ బ్రాంచెస్ ఉన్నాయి కదా, ఫారిన్ నుంచి బ్యాలెన్స్ షీట్ డేటా తెచ్చుకోవాలి, ఇండియాలో డేటా తెచ్చుకొని ట్రయల్ బ్యాలెన్స్ యాజ్ పర్ డాలర్స్ కన్వర్ట్ చేసేసి, ఇప్పుడు ఇండియన్ కరెన్సీది డాలర్ది కన్వర్ట్ చేసేసి ఒక ఒక సమ్మరీ ట్రయల్ బ్యాలెన్స్ తయారు చేసుకోవాలి. ఆ ట్రయల్ బ్యాలెన్స్కి చేసుకున్నప్పుడు ఏమవుతుంది? రూపీని కన్వర్ట్ చేసామన్నమాట, సారీ డాలర్ని రూపీలో కన్వర్ట్ చేసాం. సో ఇక్కడ ఏంటి మనం గుర్తుంచుకోవాల్సిందంటే ఇంటిగ్రల్ ఫారిన్ ఆపరేషన్స్ అంటే ఏంటి? ఇంటిగ్రల్ ఫారిన్ ఆపరేషన్స్ అంటే ఇండియాలో హెడ్ ఆఫీస్ ఉండి వేరే కంట్రీస్లో ఫారిన్ బ్రాంచెస్ ఉంటాయి, అండ్ వాళ్ళిద్దరి మధ్య బిజినెస్ రిలేషన్స్ ఎగ్జిస్ట్ అయి ఉంటే దాన్ని ఇంటిగ్రల్ అంటాం. ఇంటిగ్రల్ ఉన్నప్పుడల్లా ఏం చెప్తున్నాడు? మానిటరీ ఐటమ్స్ మీద క్లోజింగ్ రేట్ తీసుకోమన్నాడు. నాన్ మానిటరీ ఐటమ్స్ మీద ఏం తీసుకోమన్నాడు? హిస్టారిక్ రేట్ తీసుకోమన్నాడు. ఫిక్స్డ్ అసెట్స్ ఇఫ్ ఎనీ మెజర్డ్ ఎట్ ద డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్. ఇఫ్ పిఎన్ఎల్ ఐటమ్స్ అన్ని యావరేజ్ రేట్ తీసుకోమని చెప్పాడు. ఆఫ్టర్ కన్వర్షన్ ఇఫ్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ విల్ బీ టేకెన్ టు పిఎన్ఎల్. ఈ రెండు కన్వర్ట్ అయిపోయిన తర్వాత అది డిఫరెన్స్ని పిఎన్ఎల్కి తీసుకోమన్నాడు. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? నాన్ ఇంటిగ్రల్ ఫారెన్ ఆపరేషన్స్. వాట్ ఈస్ నాన్ ఇంటిగ్రల్ ఫారెన్ ఆపరేషన్స్?
వాట్ ఈజ్ నాన్ ఫారెన్ ఆపరేషన్స్? ఇండియాలో హెడ్ ఆఫీస్ ఉంది, వేరే కంట్రీస్లో బ్రాంచెస్ ఉన్నాయి, బట్ వీళ్ళిద్దరి మధ్య బిజినెస్ రిలేషన్ ఎగ్జిస్ట్ అయ్యి లేదు. సో వీళ్ళని ఏమంటాం? నాన్ ఇంటిగ్రల్ ఫారెన్ ఆపరేషన్స్. ఆల్ అసెట్స్ అండ్ లైబిలిటీస్ ఆర్ టేకెన్ ద క్లోజింగ్ రేట్స్ తీసుకుంటూ ఉంటాం. ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్ మెజర్డ్ అట్ యాక్చువల్ రేట్స్. ఏం చెప్తున్నాడు? ఆఫ్టర్ కన్వర్షన్ ఇఫ్ ఎనీ డిఫరెన్స్ విల్ బి టేకెన్ టు ఎఫ్సిటిఆర్, ఫారిన్ కరెన్సీ ట్రాన్స్లేషన్ రిజర్వ్. ఇది ఎవరు చెప్పారు? అది అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రకారం. మరి యాజ్ పర్ ఐసిడిఎస్ అయితే పిఎన్ఎల్కి తీసుకురండి అని చెప్తున్నాడు. అదనమాట. ఇంత చెత్తలో ఉంటుంది ఇదంతా చదువుకుంటే, బట్ ఎగ్జామ్ టైం మనం గుర్తుంటుంది అంటే గుర్తుండదు. సో దట్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. ఇప్పుడు నేను చెప్పిందంతా గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, ఏమీ లేదు. అసలు అసలు ఐసిడిఎస్ 6 అక్కర్లేదు నన్ను అడిగితే. ఏమో నాకైతే క్వశ్చన్ కనిపించలేదు, బుర్రపాడేది. ఓకే, విత్ దిస్ వీఆర్ వైండింగ్ అప్ విత్ ఐసిడిఎస్ కాన్సెప్ట్. నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు ఇది చదవడం. జస్ట్ నేను స్టార్టింగ్లో కొన్ని క్వశ్చన్స్ ఏరియాస్ చెప్పాను కదా, ఆ క్వశ్చన్స్ ఎక్కడైతే చెప్పానో అవే నేను రిపీటెడ్గా క్వశ్చన్స్ చూసాను అనమాట, వేరే వాటి మీద చూడలేదు. జస్ట్ ఎలాగో చెప్పాలన్నట్టు చదువుకున్నాను కానీ దర్ ఇస్ నథింగ్. ఓకే, థ్యాంక్ యూ.